సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. పరాభవ నామ తెలుగు ఉగాది సందర్భంగా మనం ప్రకృతి మాత కొలువులో 6 ఋతువుల్ని స్త్రీమూర్తులుగా భావించుకొని తమ వైభవాలను ఆవిష్కరించి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించే సరికొత్త వినూత్న రూపకాన్ని మనము ఈరోజు ప్రజెంట్ చేయబోతున్నాం. తెలుగు వారికి ఉగాది ఎంత ప్రముఖమైందో అందరికీ తెలిసిన విషయమే. మనకు ఉగాది అని పలుకుతున్నా అది యుగాది. మన అందరికీ సంవత్సరం ప్రారంభం. ముఖ్యంగా మనదంతా వ్యవసాయక దేశం కాబట్టి వ్యవసాయానికి ఆరంభ దినాలు ఇవి. ఈ ఉగాది నుండి మొదలుపెట్టి వ్యవసాయ పనులు నెమ్మదిగా వర్షాకాలం వచ్చేటప్పటికి అన్ని సిద్ధం చేసుకొని ఉంచుకుంటారు. ఆ తర్వాత విత్తనాలు వేస్తారు. ఆ తర్వాత పైర్లు పెరగడము, పెరిగిన పైర్లు పెంచేదాకా పండేదాకా తెచ్చుకోవడము, అదంతా కూడా సంవత్సరం పనికి ఇది ఆరంభం. ఈ ఉగాదికి నిజానికి పల్లెటూర్లలో చాలా శోభాయమానంగా ఉంటుంది. వాళ్ళు చాలా వైభవంగా చేసుకుంటారు. ఏ పండుగకు వాళ్ళు సరిగ్గా ఉంటారో తెలియదు, కానీ ఉగాదికి మాత్రం రైతు లోకం ఖచ్చితంగా కొత్త బట్టలు కొంటారు. ఎద్దులకి రంగులేస్తారు, అరకలకి రంగులేస్తారు. అది చాలా పవిత్రంగా భావిస్తారు వాళ్ళు ఇంటిని. ఈరోజు పైగా పంచాంగ శ్రవణం వింటారు, ఉగాది పచ్చడి తింటారు. పల్లెటూర్లలో ఉగాది పచ్చడి అంటే ఊరు మొత్తానికి ఒక పురోహితుడు ఉంటాడు. పురోహితుడే పంచుతాడు ఊరంతా. ఆయన పెద్ద జోల నిండా వేసుకొచ్చి తునికాకులతో చిన్న కప్పులు కట్టుకొచ్చి అందరికి ఇల్లు తిరిగి చేస్తారు. తర్వాత ఆయన అంటే ఇంకొక మనిషి వస్తాడు, ఆయన కాస్త ఏదో మిరపకాయలు కందులు ఇవన్నీ వసూలు చేసుకుంటుంటారు. కానీ పల్లెటూరులో ఇది చాలా పండుగలాగా జరుగుతారనమాట. ఊర్లో జనం అందరూ కోలాహలంగా ఉంటుంది. ఇది ఉగాది అనేది నిజంగా తెలుగు వారికి చాలా ప్రముఖమైంది, ప్రాముఖ్యమైంది. ఇటువంటి ఉగాది మనకు మరి 6 ఋతువులకు కూడా ప్రారంభ దినం కాబట్టి ఇక్కడ నుండి వచ్చే ఋతువులన్నింటినీ మనం స్త్రీమూర్తులుగా భావించుకొని ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క పాత్రను ప్రవేశపెట్టి ఆ పాత్రల ద్వారా ఆ ఋతువుల్లో వచ్చే అందచందాలని వర్ణనలను మనం ఇక్కడ వివరించుకోవడం ముఖ్య విశేషం. ఈ కార్యక్రమానికి ఈ ప్రయోక్త డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. ఈ ప్రొఫెసర్ గారు ఇప్పటికి ఇది 4వ ప్రయోగం. అన్ని మంచి ప్రయోగాలు చేస్తున్నారు. దీని పేరు ప్రకృతి విలాసం. ఈ ప్రకృతి విలాసానికి పూర్తిగా మరి శ్యామలా మంత్రిని దేవత, ఆమె అందరినీ కలుపుకొని అందరి యొక్క బాగోగులు, అన్ని ఋతువుల యొక్క బాగోగులని, అన్ని ఋతువుల యొక్క ఉద్దేశాలను ఇక్కడ వెలిపుచ్చేట్టు ఆ ఋతువుల యొక్క వేషధారణలతో మనకి విశేషాలను పంచుతారు. ఆ శ్యామల మంత్రిని దేవతకు డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు చేస్తున్నారు. అట్లాగే వసంత ఋతువుకు శ్రీమతి నిడుమోలు కనకదుర్గారాణి గారు పాత్రధారిణిగా చేస్తున్నారు. గ్రీష్మ ఋతువుకు డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల సుధామైథిలి గారు చేస్తున్నారు. వర్ష ఋతువుకు డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారు పాత్రధారిణిగా చేస్తున్నారు. శరద్ ఋతువుకు డాక్టర్ వేమూరి సత్యవతి గారు పాత్రధారిణిగా చేస్తున్నారు. హేమంత ఋతువుకు డాక్టర్ మైలవరపు లలిత కుమారి గారు పాత్రధారిణిగా ఉన్నారు. శిశిర ఋతువుకు డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారు పాత్రధారిణిగా ఉన్నారు. ఇదంతా కూడా సంస్కృతి సంపద నిర్వహణలో ముఖ్యంగా నేను డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు నా నిర్వహణలో జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా, ప్రకృతి విలాసాన్ని కొనసాగించవలసిందిగా ఈ ప్రయోక్త గారైనటువంటి ప్రొఫెసర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారిని కోరుతున్నాను.
ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం. భవసాగరాన్ని తరింపచేసే తల్లి, భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే తల్లి లలితా పరమేశ్వరి అమ్మా, నీకు ముందుగా నమస్సులు తల్లి. ప్రకృతి పండుగ అయిన ఈ పరాభవనామ వత్సర మహోత్సవాలలో నీవు ప్రకృతి మాతవై మాకు దర్శనమివ్వటం మాకు మహద్భాగ్యంగా మేము భావిస్తున్నాం తల్లి. నీ అనుజ్ఞతో నీ సమక్షంలో ఈనాడు ఈ సభను నిర్వర్తించాలని నేను పూనుకున్నాను. నీ ఆశీర్వాదాలను అందించవలసినదిగా ముందుగా ప్రార్థిస్తున్నాను తల్లి. సభాసదులారా, శ్రీయుత కాలచక్రమిది చెన్నలరారుచు మారుచుండు, శోభాయుతమౌనొకొక్క తరి పాటొనగూర్చునొకొక్క వేళ, తాను ఆయువు పోయుచుండు తెగటార్చును జీవన వైభవము. ఈ మాయకు కారణమైన పరమాత్మునికేను నమస్కరించెదన్. ఈ మాయకు కారణమైన పరమాత్మునికి ఏను నమస్కరించెదన్. పరమేశ్వరుని యొక్క అనంత రూపాలు కాలం కూడా ఒకటి. చక్రం వలె పరిభ్రమిస్తున్న ఈ కాలము ప్రాణికోటి మనుగడకు ప్రముఖమైన ఆలంబనం. పరాత్పరుని యొక్క అంశతో ప్రకృతి మాతయే సృష్టి స్థితి లయములను నిర్వర్తిస్తూ కాలచక్ర గమనానికి తోడ్పడుతుంది. శాస్త్రీయంగా చూసినప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండడం వలన మాసాలు, ఋతువులు, సంవత్సరాలు ఏర్పడుతున్నాయి. ఆ సూర్యబింబంలో అంతర్గర్భీకృతుడై ఉన్న శ్రీమన్నారాయణుడే కాలచక్ర గమనానికి ప్రేరణ కలిగిస్తున్నాడు అని పురాణాలు, వేదాలు మనకు తెలియచేస్తున్నాయి. అందుకే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని నారాయణుడు సూర్యనారాయణుడుగా, సూర్య భగవానుడే నారాయణ స్వరూపుడుగా భావింపబడుతున్నాడు. కాలచక్ర ప్రణేతారం శ్రీ సూర్యనారాయణం ఏవం వేద సవై బ్రాహ్మణ అని సూర్యోపనిషత్తు కూడా ఎలుగెత్తి చాటింది. ఆ పరంధాముడు పరమేశ్వరుడు బింబమైతే జగన్మాత ఆదిపరాశక్తి ప్రతిబింబమై ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నది. విశ్వజీవన పరిణామ వితతికి మూలాధారమైన ప్రకృతి మాతయై ఆ జగన్మాత భాసిస్తున్నది. అందుకే భగవానుడు గీతలో చెప్తాడు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచర అని. ఈ చరాచరమైన ప్రకృతి, ఈ సృష్టి అంతా కూడా నా ఆధ్యక్షంలో ప్రకృతి యొక్క సహకారంతో నిర్వర్తింపబడుతున్నది అని భగవానుడు స్వయంగా చెప్పిన పలుకు. అమ్మా జగజ్జనని, నీ ప్రతిరూపాలుగా నీ అంశలతో రూపుదాల్చిన ఈ ఋతువులే కాలచక్ర గమనంలో తమదైనటువంటి కర్తవ్యాన్ని సక్రమంగా సకాలంలో నిర్వర్తిస్తూ ప్రాణికోటి యొక్క జీవనానికి నిరంతరం దోహదం చేస్తున్నాయి. ఆ ఋతువులే ఈనాడు మనోజ్ఞమైన స్త్రీమూర్తులుగా రూపొంది ఈ విజయవాటికా నగరంలో దుర్గామాతను సేవించుకొని అమరావతి నగరంలో కృష్ణానదీ తీరంలో కొలువు తీరిన నీ సన్నిధికి విచ్చేశారమ్మా. నీ సమక్షంలో వారి వారి అంతరంగాలను ఆవిష్కరించుకొని
జనులకు తమదైన సందేశాలను వినిపించాలని నిరీక్షిస్తున్నారు తల్లి. నీ ఆజ్ఞతో సభను నేను కొనసాగిస్తున్నానమ్మా. సభాసదులారా, సుమ వికాసము తోడ సొగసులీనుచు వచ్చే వింతవన్నియల వాసంత తరుణి. అదిగో వసంతరమణి. తరణి ప్రతాపము ధరణికి కొని వచ్చే కెరలు నెండల తోడ గ్రీష్మరమణి. నీలి మేఘాలతో నేలకు దిగి వచ్చే హర్షమున సగుచు వర్షవనిత. చలువ వెన్నెల సౌరు జగతి నింపగ వచ్చే రసరమ్యధామ శరల్లలామ. తెలిమంచు తెరలతో తీరుగాన రుదెంచే అవనీతలాన హేమంత కాంత. నైసర్గికమైన నయగారములు తెచ్చే చిన్నారిలేమ ఈ శిశిరభామ. నేడు కృష్ణమ్మదరి కమనీయమగుచు కళల భారతి అందెలు కల్లు మనగా చలగు ప్రకృతి విలాసము నెలమి కొనుడు. విఘ్నులారా సాహిత్య రసజ్ఞులారా, విఘ్నులారా సాహిత్య రసజ్ఞులారా, నయనానందకరమైన ఈ ఋతువుల యొక్క శోభలను శ్రవణానందంగా ఆలకించండి. ఆ ప్రకృతి సందేశాన్ని అవధరించండి. ఋతురమణులారా, ఆదిదేవుని ఆజ్ఞ పాటించుట ఇలను మీకు పాడియగుట. ఋతువులారా, ఆ ఆదిదేవుని ఆజ్ఞతో మీరు వర్తిస్తున్నారు కాబట్టి ఆదిదేవుని ఆజ్ఞ తలను దాల్చి మెలగుటిలను మీకు పాడియగుట. మీరు ఆద్య ప్రకృతికి భక్తి సుమములిండు పడతులారా. మీ మీ భక్తి భావంతో ముందుగా ఆ జగన్మాతను, ప్రకృతి మాతను నమస్కరించి నీరాజనాలు తెలుపండి. ఋతురమణులారా, మీకు హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతున్నానమ్మా. వసంతరమణి, నీ విలాసంతో ఆదిశక్తిని అందంగా అలంకరించి ప్రకృతి శోభను ఇనుమడింపు చేసే తత్వం కలదానవు నీవు. నీవు ముందుగా ఆ తల్లికి నీరాజనాలు సమర్పించమ్మా వసంతరమణి. అమ్మా శ్యామలా మంత్రిని, హృదయాహ్లాదకరమైన ఈ ప్రకృతి విలాస సభామండపంలో లలితా పరమేశ్వరిని, ఆ జగదంబను కీర్తించుకునే భాగ్యాన్ని కలిగించిన నీకు ముందుగా నా నమస్సులు తల్లి. ఆ జగన్మాత సృష్టి స్థితి లయములకు మూలమైన తల్లి అని మాది అష్టసిద్ధులు తన్ను పరివేష్టించి పరిచర్యలు చేస్తున్న ఆ జగన్మాత నా హృదయపీఠంలో సదా కొలువు తీరి ఉంటుందమ్మా. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. జై జగజ్జన. బాగున్నదమ్మా. నీ హృదయ నందనంలోని భక్తి భావాన్ని ఆ పరమేశ్వరికి కానుకగా అందించి మమ్ములను అలరించావు. గ్రీష్మరమణి, సూర్యకిరణాలకు దీటైన నీ కవితా కిరణాలతో జగన్మాతను అర్చించు తల్లి. అలాగే శ్యామలా మంత్రిని, ఆ తల్లిని మనసారా స్తుతించుకోవాలని నా మనసు వివ్విళ్ళూరుతున్నది. జగన్మాత ఈ సృష్టి సమస్తము నీలోనే సన్నివిష్టమై ఉన్నది. నీ నుండే ఈ సృష్టి ఆవిర్భవించినది. పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాదులు సమస్తము నీ కరుణ చేతనే ప్రవర్తిల్లుతున్నాయి. ఋతువులమైన మా ఆరుగురిని సకాలంలో నీవు నడిపిస్తూ మూల ప్రకృతివై వెలుగొందుతున్నావు. అటువంటి నిన్ను ఏమని స్తుతింపగలను? నమో దేవ్యై ప్రకృత్యై విధాత్యై సతతం నమః.
కళ్యాణ్యై కామదాయై చ వృద్ధ్యై సిద్ధ్యై నమో నమః. ప్రకృతి మాతకు, విధాత్రికి, కళ్యాణ స్వరూపిణికి, కోర్కెలను తీర్చే తల్లికి, సిద్ధిని బుద్ధిని ప్రసాదించే తల్లికి నేను నీరాజనాలను సమర్పించుకుంటున్నాను తల్లి. సంతోషమమ్మా. ఆ తల్లి అనంత తత్వాన్ని చక్కగా నీ స్థితిలో వ్యక్తం చేశావు. నీకు నా అభినందనలు. వర్ష సుందరి, నీ అంతరంగ ఆకాశం నుండి జాలువారే ఆ చిటపట చినుకులతో తల్లికి అభిషేకించు తల్లి. తప్పకుండా శ్యామలామంత్రిని, సర్వ జీవకోటికి నీరే ప్రాణాధారం. నేను ఆ జగన్మాత అంశతో శ్రావణ భాద్రపద మాసాలలో వచ్చి సర్వజీవులకు ఆహారాన్ని అందిస్తాను. ప్రజలందరికీ ధాన్యాభివృద్ధిని కలిగించి సిరి సంపదలను అందిస్తాను. అందుకే ఆ జగన్మాతను నేను లక్ష్మీ స్వరూపంగా ధ్యానిస్తాను. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. అమ్మా జగన్మాత, నాయందే నీ పాద పద్మములను నిలుపుము తల్లి. ఆహా, తొలకరి చినుకులు ఎంత ఆనందాన్ని ఇస్తాయో నీ స్తుతి కూడా అంత మధురంగా శ్రావ్యంగా ఉన్నదమ్మా. శరత్ సుందరి, నీ చలువ వెన్నెల కిరణాలకు తెలుగు అక్షరాల సొగసును కూర్చి ఆ తల్లికి అలంకరించమ్మా. అలాగే శ్యామల. మాతా మరకత శ్యామా మాతంగి మధుశాలిని కటాక్షయతు కళ్యాణి కదంబ వనవాసిని. కాళిదాస మహాకవి చేత కీర్తించబడిన ఓ శ్యామలా మంత్రిని, విద్యా గుణ సంపన్నులతో కూడిన నేటి ఈ సభ సాక్షాత్తు శారదాదేవిగా దర్శనమిస్తోందమ్మా నాకు. తెలుగు భాషలో స్తుతించాలని ఆ అమ్మవారిని నేను మరీ మరీ మనసుపడి, అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చరుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిత్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నను కృపచూడు భరతి, నను కృపచూడు భరతి. శరత్కాంత, నీవు చమత్కారివి. శారదా రూపం వలె స్వచ్ఛంగా వెలుగొందే నీవు ఆ తల్లిని శారదామాతగా సంభావించటం సమయోచితంగా అద్భుతంగా ఉన్నదమ్మా. నీకు అభినందనలమ్మా. హేమంతరమణి, నీవేమంటావు? నీ మనోభావాలను ఆ తల్లికి హారతిగా సమర్పించు తల్లి. శరత్కాలం నాటి చల్లదనంతో తెల్లని హిమాన్ని కూడా నింపుకున్నటువంటి నేను ధవళ వస్త్రధారి అయినటువంటి ఆ సరస్వతి మాతగా అమ్మను భావిస్తున్నాను తల్లి. శారద నిరదేందు ఘన సార పటీర మాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీస కుంద మందార సుధాపయోధి సీత తామర సమర వాహిని శుభారత నొప్పు నిన్ను మదిగానగా ఎన్నడు కల్గు భారతి, నిన్ను మదిగానగా ఎన్నడు కల్గు భారతి. శరత్కాల మేఘము వంటి చల్లనైనటువంటి గానవు తెల్లని వస్త్రములను ధరించి తెల్లని మల్లె పువ్వులను ధరించినటువంటి తల్లివైనటువంటి నిన్ను నేను ఎప్పుడు దర్శించగలను కదా తల్లి. నీకివే నా నమస్కారములు. ప్రకృతి యొక్క స్వచ్ఛతను అందంగా వ్యక్తం చేశావమ్మా. శిశిరభామ, నీ మనస్సులోని భావాలను స్వరాలుగా కూర్చి ఆ తల్లి మెడలో అలంకరించు. శ్యామలామంత్రిని, ముందుగా నీకు ధన్యవాదాలమ్మా. ఆ జగజ్జనని ఈ సమస్త ప్రాణికోటిని సంరక్షిస్తోంది. ఆ కాలస్వరూపిణి అయిన అమ్మ ఈ రోజు నాకు భూమాతగా దర్శనమిస్తోంది. ఆ విశ్వరూపిణి పరాత్మ శక్తిని భూమాతగా సందర్శించుకున్నాను.
కాలస్త్వమేవాసి జగత్రయాణాం స్వభావతుర్యాదికళా త్వమేవ త్వమేవ విశ్వంచ పరాత్మశక్తి నమామి తే పాదయుగంచ దేవి. హే జగజ్జనని, నువ్వు నాకు భూమాతగా దర్శనమిస్తున్నావు. పర్వత పంక్తులతో వృక్ష పంక్తులతో నిండి ఉన్నావు. ఆ వృక్షములన్నీ పుష్పములతో, కేసరములతో, పత్రములతో నిండి ఉన్నాయి. వీటన్నింటితోటి కూడి ఉండి నయనానందకరంగా నాకు దర్శనమిస్తున్నావమ్మా. మహీకృత పర్వతరాజి పూర్ణ శైలాః కృత వృక్షవితాన పూర్ణాః వృక్షాః కృతాః పుష్పవితాన పూర్ణాః పుష్పం కృతం కేసరపత్ర పూర్ణం అని వాల్మీకి నిన్ను కీర్తించాడు కదా. హే వసుంధర, అశ్వపాదాక్రాంతమై పవిత్రతను పొందుతున్నావు. సమస్త వస్తు సముదాయం నీలోనే ఉంది. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారిత దేవి రక్షస్వ మాం పదే పదే. ఓ ధరిత్రి, గుర్రంతో నడిపించి ఆ గుర్రం మొదట పాదం మోపిన ప్రదేశంలో గడ్డపారతో త్రవ్వి అక్కడ హోమకుండాన్ని ఏర్పాటు చేస్తారు. అందువల్ల నీకు పవిత్రత చేకూరింది. అమ్మా, పవిత్రత గలదానివి, మా రక్షణ భారం కోసం నిన్ను పదే పదే ప్రార్థిస్తున్నాను తల్లి వసుంధర. నమస్సుమాంజలి. సంతోషమమ్మా. ప్రకృతి విలాసమంతా వసుంధర పైనే అలరారుతుంది కాబట్టి జగన్మాత రూపాన్ని నీవు వసుంధరగా భావించటం సమయోచితంగా, మనోజ్ఞంగా ఉన్నదమ్మా. నీకు అభినందనలు. సభాసదులారా, సకల చరాచర జగన్ నియామకుడైన ఆ పరమేశ్వరుడు భువన సుందరుడు, సత్యస్వరూపుడు, శివంకరుడు కూడా. పరమేశ్వరుని కనుసన్నలలో నడిచే ఆ ప్రకృతి కూడా సత్యము, శివము, సుందరము అయినదే. సృష్టిలోని ప్రతి ద్రవ్యము కూడా పరమేశ్వరుని యొక్క తత్వంతో నిండినదే. అందుకే ప్రకృతి ఆరాధనమే భగవద్ ఆరాధనంగా అలనాటి మహర్షులు భావించారు. వేదాలలో ప్రకృతి శక్తులను దేవతా స్వరూపాలుగా భావించి స్తుతించారు. ప్రకృతిలో పరమాత్మను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. వారిని అనుసరించి ఋషితుల్యులైన మహాకవులు కూడా తమ తమ కావ్యాలలో ప్రకృతి వర్ణనల ద్వారా భగవద్ ఆరాధనం కావించారు. మనకు సాంస్కృతికమైన విలువలను, ఔదార్యాన్ని ఆ గ్రంథాల ద్వారా అందించారు. వాసంత తరుణి ఎండిన మోడులను చిగురింపచేసి ప్రకృతిని పచ్చపచ్చగా అలరింపచేసే మెత్తని హృదయం నీది. ఋతువులలో ఋతురాజంగా పేరు పొందిన దానవు. జగన్మాత నీ అంశలో జనులను నిరంతరము ఆహ్లాదమయంగా జీవింపచేస్తుంది. అమ్మా వసంతరమణి, ఈనాడు ఈ ప్రకృతి మాత కొలువులో నీ వైభవాన్ని, జనులకు నీవు అందించే సందేశాన్ని, నీ అంతరంగాన్ని ఆవిష్కరించి మమ్మలను ఆనందింపచేయి తల్లి వసంత తరుణి. అమ్మా శ్యామలామంత్రిని, ఋతూనాం కుసుమాకరః అని పరమాత్మ తాను స్వయంగా ఋతువులలో వసంతాన్ని నేనే అని పేర్కొనటం నాకు కించిత్ గర్వకారం. కాలగమన సౌధంలో తొలివాకిలి నేను. చైత్ర వైశాఖ మాసాలలో నేను జనులకు దర్శనమిస్తాను. అప్పటి వరకు ఎండి మూడువారిన ఈ ప్రకృతి నా రాకతో జీవం పోసుకుని వినూత్నమైన శోభను సంతరించుకుంటుంది. అటు బాహ్య ప్రకృతినే కాక జీవుని అంతర ప్రకృతిని సైతం నేను రసమయం చేస్తాను. అందుకే ప్రజాపతి బ్రహ్మ యుగారంభంలో నన్ను నిలిపి కొత్త సృష్టికి నాంది పలికాడు. జనులంతా ఆ సుమధుర సన్నివేశాన్ని ఉగాది పర్వదినంగా వేడుకలు జరుపుకుంటారు. నా రాకను ఆహ్వానించి వసంతోత్సవాలు నిర్వహించుకుంటారు. ఉగాది పర్వదినం నాడు జనులు షడ్రుచుల సమ్మేళనాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆ భగవంతుని స్మరణతో జీవనాన్ని ప్రారంభిస్తారు. ఆ పర్వదినం కుటుంబంలో మహిళల ప్రాముఖ్యాన్ని తేటతల్లం చేస్తుంది తల్లి. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఈ ఉగాది నాడు మహిళలే ద్వారబంధానికి మామిడి తోరణాలు అలంకరిస్తారు. సంవత్సరాదే స్త్రీభిః యత్ ద్వారభూషణ బంధనం
అశేష సౌభాగ్యప్రదం అని పద్మపురాణం వివరిస్తోంది. మహిళలు ఎక్కడ ఆనందంగా ఉంటారో అక్కడ సమస్త సౌభాగ్యాలు పండుతాయి. జనజీవన స్రవంతిలో మహిళల ప్రాధాన్యాన్ని నేను ఈ రూపంగా వ్యక్తం చేస్తున్నాను తల్లి. నా ఆగమనంతో చెట్లు చిగురిస్తాయి, పూలతో కళకళలాడుతాయి. ప్రకృతి నవ వధువులా తనను తాను అలంకరించుకుంటుంది. ప్రకృతి వధువైతే ఆ పరమాత్మ పురుషుడు. వీరి సమాగమమే కదమ్మా ఈ సృష్టి. పరమాత్మ ప్రకృతిని ఆరాధించినట్లు పురుషుడు స్త్రీని ఆరాధిస్తాడు. ప్రకృతి పురుషులు జంటగా కలిసి ఉన్నప్పుడే ఉగాది పండుగ. అదే కుటుంబ జీవనానందం. అందుకే జనులంతా ఆశల ఆమనికి ఓహో ఓహో వసంతమా, నవజీవన మోహన వికాసమా, భావుక పులకిత హృదంతమా, సుమబాల పరిమళ విలాసమా, ఓహో ఓహో వసంతమా అంటూ ఆశల ఆమనికి స్వాగత గీతాలు ఆలపిస్తారు. అటు ప్రకృతి ఇటు జీవుల మనస్సులు నా రాకతో రాగరంజితం అవుతాయి. ఎటు చూసినా ఆహ్లాదమే నేను పంచి ఇస్తాను. కోకిలలు చిలుకలు గొంతులెత్తి తీయని రాగాలు పలుకుతాయి. పూచిన పువ్వులెల్ల నుతి బొంది మనోభవునం పకోలనై, వీచిన గార్పులెల్ల బొదివెన్ మలయాచల మారుతంబులై, ఏచిన పల్కులెల్ల దగియన్ బిక భృంగ సుఖ స్వరంబులై, చూచిన రూపమెల్ల మద చుంబితమై విలసిల్లినామని అని శంకుశాల నృసింహకవి నా సౌందర్యాన్ని ఎంత చక్కగా వర్ణించాడు. అందవిహీనమైన ఈ ప్రకృతి అంతా సోయగాల హరివిల్లులా మార్చివేయగల సుందరమైన కాలంగా నన్ను ఆ తల్లి మలచింది. ఈ పుణ్యదినాన జనులంతా పంచాంగ శ్రవణం చేసి ఆ పరమేశ్వరుని సంకల్పానుగుణంగా జీవించడానికి శ్రీకారం చుడతారు. ఉగాది ప్రసాదంలో కూడి ఉండే షడ్రుచులు షడ్ఋతువులకు సంకేతాలు. జనుల జీవనాలతో మమేకమై చరించాను నేను. అనురాగానికి నెలవు కనుక నన్ను మధుమాసమని మాధవ మాసమని కీర్తించారు. మధుశ్చ మాధవశ్చ వాసంతికావృత్తని యజుర్వేదం వివరించింది. అవును, చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. జనుల జీవితమంతా శుభప్రదంగా సాగాలనే ఆశీర్వచన సంపత్తిని అందించింది నా కాలంలోని. శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. చైత్రశుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు వసంత నవరాత్రి ఉత్సవాలను జనులు ఎంతో వేడుకతో జరుపుకుంటారు. సీతారామ కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వైభవోపేతంగా జనులు నిర్వహించుకుని కమనీయమైన సీతారామ కళ్యాణాన్ని కనులారా దర్శించి సమస్త సౌభాగ్యాలను పొందుతారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే అంటూ ఆ పురుషోత్తమునికి మంగళం పలుకుతూ తాము మంగళాలను పొందుతారు. ఒక్క రామావతారమే కాదమ్మా, మత్స్య వరాహ నృసింహ రూపాలు కూడా భూమిపై అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావించిన పవిత్రమైన ఋతువి నువ్వే సుమా వసంతమా. సత్యం చెప్పావు నెచ్చలి. వైశాఖం ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఎందరెందరో మహాత్ములు జన్మించారమ్మా. నరసింహస్వామి, హనుమంతుడు, పరశురాముడు, ఆదిశంకరులు, బసవేశ్వరుడు, కన్యకా పరమేశ్వరి, తరిగొండ వెంగమాంబ వంటి అవతారమూర్తులు అవతరించారమ్మా. కలియుగ వెంకటేశ్వర్లు పద్మావతీదేవిని పరిణయమాడింది. శ్రీహరి వరాహ రూపంలో భూమిని రక్షించింది ఈ వైశాఖ మాసంలోని తల్లి. కనుకనే వైశాఖ మాసాన్ని మాధవ మాసమని కీర్తించారు. సంప్రదాయాన్ని గౌరవించడం నేర్చుకున్న జనులు ప్రపాదాన ప్రారంభం నారాకతోనే ప్రారంభిస్తారమ్మా. జనుల దాహార్తిని తీర్చే లక్ష్యంతో అక్కడక్కడ చలువ పందిళ్లు దర్శనమిస్తాయి. ఋతు సోదరీమణులారా, మరొక్క విశేషం మీకు విన్నవించుకోవలసి ఉంది తల్లి. ప్రకృతిలో దైవత్వాన్ని దర్శించిన మహాకవులు తమ రచనల్లో నన్ను, నా సౌందర్యాన్ని, నా ప్రభావాన్ని
కథాగమనానికి పోషకంగా ఉపయోగించుకోవటం నాకెంతో ముచ్చట గొలుపుతున్నది. పూలగాలి సోకి పులకింప జగమెల్ల వచ్చినది ఉగాది వన్నెలాడి ఆకురాలి గొంతులారిన తరువుల పువ్వు పువ్వు నాల్క పోల్కి పల్కే అని నా రాకను మధురంగా గానం చేశారు. వాగ్దేవి ముద్దుబిడ్డ వాగనుశాసనుడైన నన్నయ్య భట్టు నన్ను వర్ణించిన సన్నివేశం నాకు ఆనందదాయకమైనది. మాద్రి పాండురాజులు తమ శాపాన్ని కూడా మరిచి సంగమం పొందడానికి నన్ను ప్రేరకంగా నన్నయ్య స్వీకరించాడు. నా రాకతో ప్రకృతిలో ఏర్పడిన సౌందర్యం వలన వారి మనస్సులలో రాగోదయమైంది. కోకిల రావాలు, చిలకల సరాగాలు, తుమ్మెద ఝుంకారాలు, మత్తెక్కించే పరిమళాలు మనస్సులను రంజింపచేసి తమ శాపాన్ని కూడా మర్చిపోయేంత మైమర్పును కలిగించవా మరి? ఇంత చక్కగా మహాకవులు నన్ను స్వీకరించారు. మహాకవి కాళిదాసు కుమార సంభవానికి నన్ను ప్రేరకంగా వర్ణించిన తీరు అనన్య సామాన్యమమ్మా. మానవుడు చైతన్యశీలుడై ఉజ్వలమైన మేధస్సుతో నిర్మాణాత్మకమైన నూతన విధానానికి స్వాగతం పలకాలని నేను అభిలషిస్తున్నాను. చెట్టును కొట్టివేస్తే అది అంతరించిపోదు, చిగురిస్తుంది. అదే విధంగా జీవితంలో సంక్షోభాలను ఎదుర్కొన్న మానవుడు నిరాశతో కృంగిపోకుండా తిరిగి విజయాన్ని సాధించడానికి నూతనోత్సాహాన్ని నేను కలిగిస్తున్నాను. మానవుల మధ్య సమరసపూర్వకమైన రాగబంధాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. శ్యామలా మంత్రిని. వసంతమా, ప్రకృతిలోని ప్రభావాన్ని కాదనగలమా? పరమ తపోనిష్ఠా గరిష్ఠుడైన ఆ పరమేశ్వరుని హృదయంలో పార్వతీదేవిపై అనురాగ అంకురానికి నీవు తోడ్పడిన విధానం మరువలేనిది. కుమారస్వామి జననానికి పరోక్ష ప్రేరకమైనట్లు కాళిదాసు నిన్ను వర్ణించిన తీరు అనన్య సామాన్యమైనది సుమి. సత్యం చెప్పావు నెచ్చలి. వసంతరమణి మానవులలో అనురాగ బంధాన్ని బోధిస్తూ వినూత్నమైన సందేశాన్ని లోకానికి నీవు అందిస్తున్నావు. ధన్యురాలవమ్మా. జనుల మనస్సులలో అనురాగ బంధాన్ని నెలకొల్పడమే నీ లక్ష్యంగా నీవు సాగుతూ ఉండడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే నీ పేరుతో వసంత రాగం అనే ఒక రాగం కూడా సంగీత శాస్త్రంలో ప్రసిద్ధికెక్కింది కదా. నీవంటే గానమే, నీవంటే వసంత రాగమే కదా. అందుకే ఇంతకు మించి కావలయునేమిటి లోకము యవ్వనానిలాత్యంత వికస్వర ప్రసవధామ పరిమళధామమయ్యే రవ్వంత కుసుంభరాగమునంటని ఈ అనురాగ బంధము ఆశాంతము నిల్చుగాత హృదయముల ఆంధ్ర మహాప్రజాళికి అని ఆ తల్లి ఆశీర్వచనాన్ని నీవు అందుకున్నావు. ఆంధ్రులలో నీవు సృష్టించిన ఈ అనురాగ బంధం నిరంతరము విచ్ఛిన్నం కాకుండా కొనసాగాలని మనస్ఫూర్తిగా నీవు లోకానికి సందేశం ఇస్తున్నావు. నీకు కృతజ్ఞతలమ్మా వసంతరమణి, కృతజ్ఞతలు. శ్యామల మంత్రిని, లోకమునందలి ప్రియులు అందరూ తమ ప్రియతములను వసంతంలా వచ్చి రంజింపచేయమని పిలుస్తూ ఉంటే ఆ భాగ్యానికే మైమరిచి తన్మయురాలునైపోతున్నానమ్మా నేను. ధన్యురాలను తల్లి, ధన్యురాలను. అలాగేనమ్మా, తన్మయురాలు అయిపోయి ఎప్పుడు నిరంతరం ప్రకృతిలో వసంతమునే ఉంచాలి అని అనుకోవటం భావ్యం కాదు కదా తల్లి. సభాసదులారా, ఎవరి పేరు వింటే జనులంతా గ్రీష్మ తాపంతో అల్లాడిపోతారో, సూర్య తాపానికి చల్లాచెదరైపోతారో ఆ రమణి గ్రీష్మ రమణి. గ్రీష్మ రమణి జనులను తన తాపంతో బాధించటమే కాదు, లోకానికి గొప్ప మేలు చేస్తున్నది తెలుసా. ఆకాశమనే హోమగుండంలో సూర్యుడు తన్ను తాను సమిధగా చేసుకొని నిరంతరం ప్రజ్వలిల్లుతూ ఉంటాడు. ఆ జ్వలనం వలన
భూమి మీద ఉన్న నీరు అంతా ఆహుతి చేసుకొని మేఘమై రూపుదిద్దుకుంటుంది. ఆ మేఘమే వర్షంగా కురిసి భూమిని సస్యశ్యామలం చేస్తుంది, జనుల ఆకలి దప్పులను తీరుస్తుంది. ఇది ఆకాశంలో సూర్యుడు చేసేటటువంటి ఒక యజ్ఞం. అందుకే సూర్యాద్యజ్ఞ పర్జన్య అన్నమాత్మా సూర్యాద్వై ఖలు ఇమాని భూతాని జాయంతే అని సూర్యోపనిషత్తు పలికిన సూక్తి. ఈ పవిత్రమైన క్రతువునకు గ్రీష్మమే ఆలంబనం. గ్రీష్మకాంత, ఏది ఆ నీ వైశిష్ట్యాన్ని, ప్రాణికోటి మనుగడలో నీ ప్రాధాన్యాన్ని వినిపించు తల్లి గ్రీష్మరమణి. మంత్రిని, లోకమంతా నన్ను చూసి భయపడుతుంది. కానీ నువ్వు ఎంత చక్కగా నా తత్వాన్ని వ్యక్తం చేశావు. నీ ఆదరణకు కృతజ్ఞతలు. మంత్రిని, లోకమంతా నన్ను చూసి భయపడుతుంది. నీవు ఎంత చక్కగా నా తత్వాన్ని వ్యక్తం చేశావు. నీ ఆదరణకు కృతజ్ఞతలు. ప్రకృతిమాత సంకల్పం చేత నేను ఆ తల్లి అంశతో కాలగమనంలో ప్రముఖమైన స్థానం పొందగలిగాను. జ్యేష్టం, ఆషాఢం ఈ 2 మాసాలలో నేను నా తీవ్రతతో లోకానికి చేరువగా వస్తున్నాను. ఎంత తీవ్రంగా నేను ప్రకృతిని తప్పింపజేసినా ఒక్కసారిగా వర్షాన్ని కురిపిస్తాను. దానిని తొలకరి వర్షం అని జనులు ముచ్చట పడతారు. అంతవరకు తాపంతో మండుతున్న భూమాత నా చినుకులకు చల్లబడి చక్కని సువాసనను వెదజల్లుతుంది. గంధవతి పృథ్వీ అని కొనియాడబడుతుంది. తొలకరి జల్లులు నేలను తాకగానే కర్షకులు తమ వ్యవసాయ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శ్యామల, నీవన్నట్లు ప్రాణికి అన్నాన్ని సమకూర్చే క్రతువుకు నేనే నాంది పలుకుతున్నాను. నా కాలంలో ఎండ వేడిమికి తీవ్రతకు జనులు తట్టుకోలేక ఇళ్లల్లోనే విశ్రాంతి తీసుకుంటారు. అన్నప్రదాతలైన కర్షకులు ఆ రూపంగానైనా కొంత విశ్రాంతిని పొందే అవకాశం కల్పిస్తున్నాను. తిరిగి సేద్యం ప్రారంభించే శుభముహూర్తానికి వారిని సన్నద్ధులను చేస్తున్నాను. సూర్య తాపానికి తట్టుకునే రీతిలో చలువ కలిగించే ఫలాలను, శక్తినిచ్చే ఫలాలను నేనే అందిస్తున్నాను. శిశిర ప్రభావం చేత చెట్లు ఎండి వాటి నుండి నేలరాలిన విత్తనాలను భూమిలో పరిరక్షిస్తూ తిరిగి మొలకెత్తే పక్వదశకు నేనే తీసుకొని వస్తున్నాను. భూమిపై పడిన వివిధ జాతుల వృక్షాలకు చెందిన విత్తనాలు నా వలన వీచే పెనుగాలులకు సుదూరం పయనిస్తాయి. నేను కురిపించే తొలకరి వానలకు ఇవి అంకురిస్తాయి. ఈ విధంగా ఫల పుష్పజాతులు భూమిపై వ్యాప్తి చెందడానికి నేను దోహదం చేస్తున్నాను. నా ప్రభావం చేత పగటి వేళలు సుదీర్ఘంగా ఉంటాయి. వేడిమితో అల్లాడిన పగటి సమయాలను సాయం సమయానికి చల్లబరిచి జనులను సేద తీరుస్తున్నాను. పరిమళ భరితమైన మల్లె, జాజి వంటి పుష్పాలతో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాను. కృష్ణదేవరాయలు ప్రకృతి ఆరాధకుడు. మన అందరి కాలగమనంలోనూ దైవత్వాన్ని దర్శించినవాడు. ఆ దర్శనాన్ని కళాత్మకంగా అతడు వర్ణించిన తీరు అత్యద్భుతం. మెండు మీరిన పగటి పేరెండదాకి యొల్లబోయినలే బొండు మల్లె పొదల తుదల జప్పటి వై కడు దొడ్డలగుచు బొడమె మొగ్గలగములగి బొబ్బలట్లు అని రాయల భావన. పగటి ఎండ తాకి వాడిపోయిన మల్లె పొదల చివరలలో పైకి ఉబికిన బొబ్బలా అన్నట్లుగా మల్లె మొగ్గలు పొడసూపాయట. రాయలు ఎంత చమత్కారి! అంతేకాదు నెచ్చలి, సూర్యతాపానికి మానవ జీవితమే కాక పశు పక్ష్యాదులు వంటి ప్రాణుల జీవన విధానం కూడా ఎటువంటి పరిణామాలు పొందుతుందో రాయలు రసబంధురమైన తన వర్ణనలో చక్కగా అలరించారు. నా స్వభావాన్ని, ప్రభావాన్ని చక్కగా గ్రంథస్థం చేసిన కవీంద్రుడు
రాయలు. గ్రీష్మకాంత, నా కాలంలో సీతారామ కళ్యాణ వైభవాన్ని కనులారా కాంచిన జనులకు నీవు వచ్చి మరికొన్ని పవిత్ర పర్వదినాలను అందిస్తున్నావు కదూ. ఆ విశేషాలను వినిపించున చెలి. అవును వసంతమా, నీవు శోభించిన వైశాఖం వలనే నేను సంచరించిన జ్యేష్టం కూడా పుణ్యప్రదమైనదే సుమా. జ్యేష్టం బ్రహ్మదేవునికి ప్రీతిపాత్రం. బ్రహ్మదేవుని అర్చించడంతో పాటుగా తాపానికి తట్టుకునే విధంగా నీటిని దానం ఇవ్వటం సంప్రదాయంగా ఏర్పడింది. దేవదేవ కృషికేశ సంసారార్ణవతారక బుధకుంభ ప్రధానేన యా స్వామి పరమాం గతిం అని పరమాత్మను స్మరిస్తూ జలదానం చేయటం వల్ల ఇహ పరలోకాలలో శుభాలు కలుగుతాయి. ఈ దానం వలన మానవులలో పరోపకార గుణం వృద్ధి చెందుతుంది. జ్యేష్ఠ మాసం శుక్లపక్ష త్రయోదశి నాడు శ్రీ విద్యారణ్య స్వామి ఆరాధనా మహోత్సవం జరుగుతుంది. భారతీయ సంస్కృతి పరిరక్షణకు విశేష కృషి చేసిన, విజయనగర సామ్రాజ్య స్థాపనకు స్ఫూర్తినిచ్చిన మహనీయులు, శృంగేరిలోని శంకర పీఠానికి సుదీర్ఘకాలం ఆధిపత్యం వహించిన బ్రహ్మ విద్యా పారణులు శ్రీ విద్యారణ్య స్వామి సిద్ధి పొందిన దినం ఈ శుక్లపక్ష త్రయోదశి. ఇక మానవుని సాంఘిక జీవన విధానానికి మచ్చుతునక జ్యేష్ఠ శుక్లపక్ష పౌర్ణమి, అదే ఏరువాక పౌర్ణమి. కర్షకులు భూమిని దున్నటానికి ధర్మపత్నితో కలిసి నలుగురి సహకారంతో బయలుదేరే ముహూర్తం ఇది. జాతికి అన్నం పెట్టే నాగలిని, ఎడ్లను, భూమిని పూజించి పవిత్రంగా తమ వృత్తిని ప్రారంభించే కాలం ఇది. అన్నం బహుకుర్వీత అని వేదం ఆశీర్వదిస్తున్నది కదా. ఆషాఢం కూడా ఆధ్యాత్మికంగా ప్రత్యేకతను సంతరించుకున్నది. ఆషాఢంతోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి సమయం కాగా దక్షిణాయనం రాత్రి సమయం అవుతుంది. ఈ కాలం పితృదేవతల ఆరాధనకు తగిన సమయం. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా భారతీయులు ఆరాధిస్తారు. దీనినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు పాలకడిల్లిలో శేషశయ్యపై శయనించి యోగ నిద్రకు ఉపక్రమించే సందర్భం ఇది. పరమాత్మ జీవుల శుభాశుభాలను యోగ నిద్రలో దర్శిస్తాడు. ఈనాటి నుండి అనేక పండుగలు ప్రారంభమవుతాయి. శుక్లపక్ష పూర్ణిమ వ్యాస పూర్ణిమ, గురి పూర్ణిమ అని పేర్కొనబడుతుంది. భారతీయ విజ్ఞాన ఖని, చతుర్వేదాలను జాతికి అందించిన తొలి గురువు వేదవ్యాస మహర్షి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః అని వ్యాసని పూజించటం వలన గురువులో దైవత్వాన్ని దర్శించే మన సంస్కృతికి శ్రీకారం చుట్టిన పర్వదినం ఇది. గురు ప్రాధాన్యాన్ని చాటి చెప్పిన పవిత్ర సందర్భము ఇది. ఎన్నో విశేషాలు తెలియజేశావు గ్రీష్మరమణి. ఆషాఢంలో అతివల పాదాలకు హస్తాలకు లత్తుకను గోరింటాకును అలంకరించుకుంటున్నారు కదా, దానిలో ఆంతర్యం ఏమిటో వివరించు గ్రీష్మరమణి. అవునమ్మా, శ్రావణ పూర్ణిమ విద్యారంభ కాలం అని పండితులు పేర్కొంటారు. వేద అధ్యయనానికి ముందుగా యజ్ఞోపవీత ధారణ చేయటం సంప్రదాయం. శాస్త్రోక్త రీతిలో సుందరి, ఈ సంప్రదాయంలో ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. రమణులు అలంకరించుకునేది లత్తుక కాదు. గోరింట చెట్టు ఆకును మెత్తగా చేసి దానితో వెలదులు అలంకరించుకుంటారు. ప్రకృతిలో నా అనంతరం వచ్చే వర్ష ఋతువులో వర్షాలు తీవ్రమవుతాయి. ఒక్క మారుగా కలిగిన ప్రకృతి పరిణామం వలన ముఖ్యంగా గృహిణులు గృహ కార్యాలకై తడి నేలలో తిరగవలసిన అవసరం ఏర్పడుతుంది. కనుక దాని వలన ఏ విధమైన ఆటంకాలు గాని ఆరోగ్య హాని గాని కలిగించక కాపాడే శక్తి గోరింటాకులో దాచి ఉంచింది జగన్మాత. అందుకే ఆషాఢంలో ఇది
సంప్రదాయంగా ఆ తల్లి ఏర్పాటు చేసింది. తల్లికి బిడ్డలపై ఎంత మక్కువో కదా. శ్యామలా మంత్రిని, ఈనాడు భువనేశ్వరి కొలువు కూటంలో నేనే స్వయంగా నా అంతరంగాన్ని, నా తత్వాన్ని వెల్లడించుకునే సదవకాశం కలిగించావు. నీకు నా కృతజ్ఞతలు. అలాగే గ్రీష్మకాంత, లోకమంతా నీవు ప్రకటించే పై తీవ్రతను చూసి నిన్ను మెచ్చుకోవటానికి సంశయిస్తుంది. కానీ నీ తత్వాన్ని తెలిసిన వారు ఎవ్వరూ కూడా నిన్ను ఎప్పుడూ నిందించరు. జగన్మాత యొక్క కరుణా కటాక్షం నీపై పరిపూర్ణంగా ఉన్నది తల్లి. నీ రాకయే జనుల జీవన విధానానికి ఒక మలుపును తీసుకుని వస్తుందమ్మా. కాలచక్ర గమనంలో నీదైన పాత్ర ఎంతో విశిష్టమైనది తల్లి. నీకు సాధువాదాలు తల్లి, సాధువాదాలు. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. గ్రీష్మ తాపానికి లోకం అంతా అల్లాడుతున్న తరుణంలో చిటపట చినుకులతో నేనున్నానంటూ ప్రకృతిని అలరింప చేస్తుంది మా వర్ష సుందరి. అమ్మా వర్ష సుందరి, నీవు లేకపోతే జాతికి ఆహారం లేదు. అన్నం భవతి పర్జన్యాత్ అని కదా నిన్ను స్తుతించారు. ఏది నీ ప్రభావం చేత రూపుదిద్దుకున్న ఆ ప్రకృతి వైశిష్ట్యాన్ని, జనులకు నీవు అందిస్తున్న ఆ శ్రేయస్సును, నీ మనోభావాలను సభాసదులకు వెల్లడించు తల్లి వర్ష సుందరి. అవశ్యం శ్యామలా మంత్రుడి, నీ అభిష్టాన్ని అనుసరించి ఆ జగన్మాత నాకు అనుగ్రహించిన వైభవాన్ని వివరిస్తాను. శ్రావణ భాద్రపద మాసాలలో సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు నేను ప్రకృతిలోకి ప్రవేశించి గ్రీష్మంలో తొలకరి వానలకు అంకురించిన మొలకలకు ప్రాణం పోసి విస్తారంగా పండించగల శక్తినిస్తాను. జీవి మనుగడకు ఆవశ్యకమైన ఆహారాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేస్తాను. పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి సంచరిస్తాడో ఆ మాసానికి ఆ నక్షత్రం పేరుగా వస్తుంది. నేను ఆరంభమయ్యే మాసానికి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడి సంచరించడం వలన నేను ప్రారంభమయ్యే మాసానికి శ్రావణ మాసం అని పేరు. శ్రవణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం. ఈ మాసంలో బహుళ అష్టమి నాడు జగద్గురువు జగదాచార్యుడైన శ్రీకృష్ణుడు జన్మించడం చేత శ్రీ మహావిష్ణువు పూజకు ఈ మాసం మహోత్కృష్టమైనది. ఆ శ్రీకృష్ణాష్టమి ఘడియలు నేను వహించడం చేత నా వైశిష్ట్యానికి మరింత మూలహేతువైంది. నెచ్చెలులారా, ఈ జన్మాష్టమి గురించిన తాత్వికాంశం మీతో పంచుకోవాలనుంది. అదేమంటే, గోకులాష్టమి నాటి సాయంత్రం వేళ యువతీ యువకులంతా ఒక చోట చేరి ఉత్సాహంగా సరస సల్లాపాలతో కేరింతలతో ఉట్టిగొట్టి ఆ మహోత్సవాన్ని సంతోషంతో జరుపుకుంటారు. ఆనాటి బాలగోపాలుని దివ్యలీలలకు ఇవి ప్రతీకలు. నల్లని కుండ అజ్ఞాన తిమిరం, తెల్లని వెన్న జ్ఞానామృతం, గుప్పెడు మన్ను విశ్వదర్శనం. అనగా మానవునిలోని అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టి జ్ఞానామృతాన్ని అందరికీ పంచిపెట్టడమే లక్ష్యంగా ఆ పరమాత్మ తత్వాన్ని అవగతం చేసుకుంటూ ఆ చిన్ని కన్నయ్యని ఆహ్వానిస్తారు ఈ జనులు. ఈ సుందర కమనీయ దృశ్యాన్ని కన్నుల పండుగగా తిలకిస్తూ పరవశించి పులకించిపోయానమ్మా శ్యామలా మంత్రిని. మనిషిలోని పామరత్వాన్ని పారద్రోలి అమరత్వాన్ని అందించడమే ఏకైక లక్ష్యంగా అవతరించిన పరిపూర్ణ జ్ఞానావతారం శ్రీకృష్ణావతారం. ఆ నల్లనయ్య లీలలు చిలిపి పనులు ఎన్ని చెప్పుకున్నా తనివి తీరదు. ఆ బమ్మెర పోతరామర్తిని మాటల్లో మొచ్చునకొకటి స్మరించుకుందాం. పుట్టి పుట్టడు నేడు దొంగిల బోయి మా ఇల్లు స్వచ్ఛిత,
ఉట్టి అందకరోలు పీటలు ఒక్క ప్రోవిడి ఎక్కి చేవెట్ట జాలక కుండ క్రిందొక పెద్ద తూటు నరించి మీ పట్టి మీ గడపాలు చేరల బట్టి తావే తలోదరి అంటూ యశోదమ్మకు ఎందరెందరూ వచ్చి చాడీలు చెప్పారో ఆ చిలిపిలీలను తలుచుకున్న ఎంతో మురిపంతో మనసంతా పరవశించిపోతుందమ్మా. అలాంటి కొంటకృష్ణుడు అల్లరివాడైనా అందరివాడై అలరించి నేనున్న కాలంలో జన్మించి నా వైశిష్ట్యానికి వైభవానికి మరింత వన్నె తెచ్చాడనుట అతిశయోక్తి కానేరదు శ్యామలాదేవి. ఈ శ్రావణ మాసంలో ఒక్క జన్మాష్టమి మాత్రమేనా? పౌర్ణమి. ఆ పౌర్ణమి నాడు జంధ్యాల పౌర్ణమని, రాఖీ పండుగని ప్రజలు అనేక రకాలుగా చేసుకుంటూ ఉంటారు. దేశంలో ఎక్కడెక్కడో ఉన్న అన్నా చెల్లెలను దగ్గర చేస్తుంది రాఖీ పండుగ. అంతేకాదు జంధ్యాల పూర్ణమి నాడు ఆ యజ్ఞోపవీత ధారణ అనే క్రతువును నిర్వహించి దీన్ని విద్యారంభ కాలంగా పేర్కొంటారు పండితులు. ఈ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు స్త్రీలందరూ జరుపుకునే వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ కూడా ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నవే. ఆ జగన్మాత మన సంస్కృతి సంప్రదాయాల మాటున మన పరిరక్షణకై నిగూఢంగా నిక్షిప్తం చేసినటువంటి ఏర్పాటుకు మనం ఆశ్చర్యచకితులం కావాల్సిందే. నేనున్న ఋతువులో అధిక వానలు కురియడం చేత అంటు రోగాలు చీడపీడలు ప్రబలుతాయి. స్త్రీలందరూ నోములు వ్రతాల పేరిట అందరూ ఒక చోట చేరి చక్కగా చేతులకు గోరింటాకు పెట్టుకుంటూ ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులను ఆ జగన్మాత స్వరూపాలుగా భావించి తమ మాంగళ్యాభివృద్ధికై పసుపు కుంకుమలు, గంధాక్షతలు, వాయినాలు, నూతన వస్త్రాలను సమర్పించుకుంటూ ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం అంటూ స్త్రీలందరూ కూడా పరస్పరం గౌరవించుకుంటూ ఉంటారు. అసలు శ్రావణ భాద్రపద మాసాలలోనే వానలు అధికం. మరి ఆ జగన్మాత ఏర్పాటు చేసిన వైనం ఎలా ఉందో తెలుసా? వానలు అధికం కావడం చేత భూమి అంతా తేమగా ఉండడం వల్ల చీడపీడలు రాకుండా పసుపు పాదాలకు రక్షణగా ఇస్తుంది. గోరింటాకు చర్మకాంతిని నిర్ముడింపజేయడమే కాదు, సౌందర్య పోషకంగానూ ఉంటుంది. మరి మొలకెత్తిన శనగలు తక్షణ శక్తినిస్తాయి. తాంబూల సేవనం ఆరోగ్యకరమే కదా. ఈ విధంగా అమ్మవారు ఆ జగన్మాత ఏర్పాటు చేసిన ఏర్పాటుకి 100% సమర్పిస్తున్నాను. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట నోములు వ్రతాల పేరిట అమ్మవారి పాటలు ప్రతిధ్వనిస్తాయంటే నమ్ము. మచ్చునకొకటి మనవి చేస్తానమ్మా. ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ, పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి అంటూ ప్రతి ఇంటా ప్రతిధ్వనిస్తుందమ్మా. సోదరి ఒక్క శ్రావణ మాసమైనా భాద్రపద మాస విశేషాలు కూడా వివరించి చెప్పు నెచ్చలి. తప్పకుండా హేమంత సుందరి. భాద్రపద మాసం కూడా విశిష్టమైనదే. చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంతో అయితే సంచరిస్తాడో ఆ మాసానికి ఆ నక్షత్రం పేరు మీదుగా వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాలతో కూడి సంచరించటం వలన ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. ఇంకా శ్రీ మహావిష్ణువు వరాహ వామనావతారాలను ఈ మాసంలోనే ధరించారు సుమా. ఇంకా శుక్లపక్ష చతుర్థి నాడు ప్రజలందరూ గణపతిని సేవించుకోవడం తెలిసిందే. విద్యాబుద్ధులు ప్రసాదించమని విద్యార్థులు సేవించుతారు. పెద్దలంతా తమ ఇళ్లలో శుభకార్యాలకు ఎట్టి విఘ్నాలు రాకుండా చూడమని ప్రత్యేకించి గణపతిని పూజిస్తారు. గణపతి
పృథ్వీతత్వానికి ప్రతీక. ఏ ప్రాణైనా పంచభూతాలను దాటి పరమాత్మను చేరాలంటే ఆ ప్రయాణం మూలాధార చక్రం నుంచే మొదలవుతుంది. మూలాధార చక్రానికి అధిపతి గణపతి. క్షేత్రాధిపతిని యోగ మార్గంలో సేవించుకోవడమే లక్ష్మీ గణపతిని ఆరాధించుకోవడం. జగజ్జనని ఇంతటి మహోత్కృష్టమైన రహస్యాలను నాలో నింపి నన్ను మీ అందరి సరసన నిలిచే భాగ్యం ప్రసాదించినందుకు ఎంతో కృతజ్ఞురాలను. అంతేకాదు శ్యామలామంత్రిని, నా రాకతో పుడమికాంతకు కలిగిన పులకలేమో అనున్నట్లుగా మొలకలు తలలెత్తి సయ్యాటలాడాయని, నేను అధికంగా సస్య సంపదను అందించానని ఎందరో కవులు నన్ను ఎంతగానో ప్రశంసించారు చెలి. నేనున్న ఋతువులో కురిసిన వర్షం ఏరులై ప్రవాహాలై సాగరాన్ని ముంచెత్తిన సాగరుడు వినయంతో వంగి ఉన్నాడని చెప్పిన పోతన మహాకవి భావనా చమత్కృతి నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఆ పద్యాన్ని ఆలకించండి. జీవనము చాలా కలిగియు కావరమున మిట్టి పడని ఘనుని క్రియ, నదీ జీవనములు చొర జలనిధి ప్రావృట్ కాలము నడిందు పడియుండ నృప. వర్షాలతాంగి, నీ రాకలో జనుల సౌభాగ్యం చిందులు వేస్తోంది. జీవన యాత్రలో అత్యంత మౌలికమైన స్థానాన్ని పొందిన దానవు కాబట్టే నిన్ను మహాకవులు ఆరాధించారు, అర్చించారు, తనివి తీరా ఆదరించారు. ఇది అక్షర సత్యం సుమి. అవునమ్మా, నీవు చెప్పినది అక్షర సత్యం. అంతేకాదు శ్యామలామంత్రిని దేవత, మరో విన్నపం మాత మీకు. ఆ జగజ్జనని ప్రసాదించిన ప్రకృతి సంపద అయినటువంటి అడవులను నరికివేయకుండా, నదీ జలములను ముఖ్యంగా త్రాగునీటిని కలుషితం చేయకుండా ఈ మానవాళికి సద్బుద్ధిని ప్రసాదించమ్మా. అటులనే తల్లి జగన్మాతను మనం ప్రార్థించుకుందాం. నీ రాకతో ప్రకృతిలో జరిగే అనేక రకాలైన పరిణామాలను ఎంత అద్భుతంగా వివరించావు. ప్రకృతి అంటేనే జీవికి సమున్నతమైన వ్యక్తిత్వాన్ని నేర్పే ఒక గొప్ప పాఠం వంటిది. అందుకే సముద్రుని గురించి ప్రస్తావించి, సముద్రుడు ఎంత గంభీరుడైనా, ఎంత విశాలం కలిగిన వాడైనా వినయంతో ప్రవర్తిస్తున్నాడనే విషయాన్ని గుర్తు చేశావు తల్లి. నీ వలన జనులు వినయాన్ని నేర్చుకోవాలనే అంశాన్ని అద్భుతంగా ప్రస్తావించావు. అంతేకాదు మానవాళిలో పరస్పరం స్నేహమాధుర్యాన్ని రంగరింపచేసే శక్తి కూడా వర్ష ఋతువుకి ఉన్నదని మహాకవులు పలు సందర్భాల్లో మనకు వర్ణించి చెప్తున్నారు. తెలుగు భాషా సాహిత్యాలకే వన్నె తెచ్చిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన ఒక్క మాట నాకు ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నది. గాలికి గంధవత్వమును, క్ష్మాకును చల్లని స్పర్శ, నీటి మేఘాలకు తేజమా మెరుపు, కానగనగ్నికి శైత్యభావమున్మీలత, సృష్టి భూత గుణ మిశ్రతకి ఋతురాజ గౌరవోద్వేలుడు, వీనితో మొదలు పెట్టి అయుండును కల్పకల్పమున్ అంటాడు. అంటే వర్షము ఆ జలము యొక్క తత్వం కలిగినది, పంచభూతాలలో ఒకటి కదా. ఆ జలం ఏం చేస్తుంది? భూమికి చల్లదనాన్ని ఇస్తుంది. భూమి యొక్క లక్షణం గంధం కలిగి ఉండటం, గంధవతి పృథివీ అని కదా. ఆ గంధాన్ని వెలికి తీసి దాన్ని ప్రసరింపచేస్తుంది వర్షం. అలాగే అగ్నికి కూడా శైత్యభావాన్ని కలిగిస్తుంది వర్షం. కాబట్టి భూమి, అగ్ని, జలం ఈ పంచభూతాలన్నీ కూడా పరస్పర సహకారంతో జీవి యొక్క మనుగడకు దోహదం చేస్తున్నాయి అనే సత్యం నీ వలన నిరూపితమవుతుంది తల్లి, నీ వలనే నిరూపితమవుతుంది. ధన్యురాలను. పరమాత్మ నీలమేఘ శ్యాముడు, నీ రూపం భీకర నీరదం. కాబట్టి పరమాత్మయే నీవుగా అవతరించి భూమికి వర్షాన్ని కురిపించి సస్యశ్యామలం చేసి జీవులకు
ఆహారాన్ని అందించటంలో నిరంతరం నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నావు తల్లి. నీవు ధన్యురాలవమ్మా, ధన్యురాలవు. నమస్సులమ్మా, నమస్సు. వర్షాగమనంతో పులకించి ఆనందించిన ప్రాణికోటికి ఆ వెనువెంటనే నేనున్నానంటూ శరత్కాంత ప్రకృతిలో ప్రవేశిస్తుంది. మృదు మధురమైన తన వికాసంతో చల్లని వెన్నెలలతో జనులను ఆహ్లాదింపజేస్తుంది. శరత్ సుందరి పండితులు, వేదాంతులు అందరూ వివాహ సందర్భాల్లో జీవేత శరదాం శతం అని ఆశీర్వదిస్తూ ఉంటారు నూతన వధూవరులను. అంటే ఎన్నో శరత్కాలాలు ఆనందంగా జీవించమని ఆ ఆశీర్వచనం యొక్క అర్థం. అంటే శరదృతువు అంత మనోజ్ఞమైనది, సుందరమైనది, అంత ఆహ్లాదకరమైనది అనే భావన ఆ ఆశీర్వచనంలో దాగి ఉంటుంది. శరత్కాంత ఏది ఈ మధురమైనటువంటి మనోజ్ఞమైనటువంటి సదస్సులో నీ మనోభావాలను ఆవిష్కరించు తల్లి శరత్కాంత. అలాగేనమ్మా శ్యామల, నీవు నన్ను ఎంతో అనురాగంతో ఆహ్వానించావు. నీకు నా మనఃపూర్వక ప్రణామాలు తల్లి. జగన్మాత సృష్టిలో నేను 4వ ఋతువునై నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. ఆశ్వయుజ కార్తీక మాసాలలో నేను లోకాలను అలరిస్తాను, ఆహ్లాదాన్ని అందిస్తాను. చంద్రుడు అశ్విని నక్షత్ర సమీపంలో పూర్ణిమ నాడు కొలువితూరి ఉంటాడు కనుక ఆశ్వయుజ మాసం అనే వ్యవహారం వచ్చింది. జగన్మాతకి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఇది, మనందరికీ తెలిసినదే. జగన్మాత ఆదేశానుసారం వర్షం పైరు పంటలకు జీవం పోస్తుంది. పెరిగిన ధాన్యపు మొలకలు గింజపట్టి ధాన్యంగా మలిచే శక్తిని మాత్రం నేను అందిస్తున్నాను. అందుకు అనువైనటువంటి పైరు పక్వదశకు చేరుకోగల వాతావరణాన్ని నేను సమకూర్చుతాను తల్లి. శరచంద్రికలు సోకి పొట్టకు వచ్చిన వరి పైరులు బాగా పండి వెన్నులు బరువుగా గాలికి ఊగుతూ కనువిందు చేస్తాయి. ఇది ఎలా ఉంటుందంటే ఆ వరి కంకులు పొడమి తల్లికి ప్రణమిల్లుతున్నట్లుగా ఉంటుంది తల్లి. చిలుకలు, రకరకాలైనటువంటి చక్కటి పక్షులు కనువిందు చేస్తాయి. వర్షాలు వెనుకబడి దారులు ఏర్పడతాయి. గతంలో మహారాజులందరూ ఈ సమయం కోసం వేచి చూసి దండయాత్రలకు సన్నాహాలను మొదలుపెట్టేవారట. పుడమిపై రంగురంగుల పూలు ఎంతగా కనువిందు చేస్తాయంటే కవి హృదయం పులకిస్తుందనుకో. ఓసి శేఫాలిక ఊదవే ఊదవే పరిమళం ఉద్యానవనములందు, ఓ వనమాలిక ఊగవే తావులిబ్బడిగాక తరుణి వల్యడల ఎందు, ఓసి బంధూకమా ఒత్తవే నీరంగు రమణుల కాళ్ళ పారాణులందు, ఓసి సప్తచ్చదా హొయలు చూపుము నవ్వు చిమ్మిలొగొమ్మవష్టములందు, రగులు కొల్పుడు కోవిదారమ్ములార ఆలు మొగలకు ప్రేమమ్ములధికములు కాగా, రమ్యతరమైన మధుర శరత్తు మరియు దగ్గరకు రాదు తిరిగి ఏడాది వరకు అంటారు కవి పైడిపాటి. మనఃకారకుడైన చంద్రుడు ఓషధీ శక్తిని ప్రసాదిస్తాడు. జీవులకు ఉత్తేజాన్ని ఇస్తూ ఉన్నట్టు జనులంతా తమ భక్తిభావాన్ని ప్రకటిస్తూ జగన్మాతను ఆరాధిస్తారు సుమా. అవే శరన్నవరాత్రులు. అమ్మను 9 రూపాలుగా అలంకరించి విజయదశమి నాడు ఎంతో భక్తితో తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ పండుగ చేస్తారు. శుక్లపక్ష పాడ్యమి నుండి దశమి వరకు సాగే ఈ విశేష దినాలను దశహర అని, దసరా పండగ అని పిలుచుకుంటారు. విజయదశమి విజయాలకు సంకేతం. అత్యంత శుభకరమైన రోజు. ఇతరులను హింసించి మోసగించి కోరికలతో, మోహాలతో, స్వార్థంతో, అహంభావంతో మూర్తి భవించిన వ్యక్తుల్ని
జంతువైన మహిషాసురుడితో పోలుస్తారు. ఇటువంటి మహిషాసురుని సంహరించినటువంటి జగన్మాత మహిషాసుర మర్దిని జగన్మాత తన చేతి త్రిశూలంతో ఆ రాక్షసుణ్ణి, ఆ దుష్టత్వాన్ని, ఆ దుర్మార్గాన్ని, ఆ అఘాయిత్యాన్ని సంహరించి విజయం అందిన రోజే విజయదశమి తల్లి. రామునికి అర్జునునికి కూడా విజయాలను అందించినటువంటి అపూర్వమైన పర్వదినం సుమ. అంతేకాదమ్మా, ఈ దసరా పండగకి పూర్వకాలం గురువులు శిష్యులు కలిసి పారువేటకు బయలుదేరేవారు. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు అంటూ ప్రతి ఇంటికి వెళ్ళి వీధులన్నీ తిరిగేవారట. అరిషడ్వర్గాలను అణిచివేసేటటువంటి శక్తి ఈ ఉపాసన, ఈ శక్తి ఉపాసన అనేది భయాల్ని దూరం చేస్తుందమ్మా. నవరాత్రులు తెలియజేసినటువంటి ఈ శత్రువులను జయించే శక్తిని ప్రసాదించమని ప్రజలంతా అమ్మవారికి రకరకాల మంత్రాలతో, ఆరాధనలతో, పూజలతో, సంబరాలతో వాళ్ళు కనువిందు చేస్తూ ప్రతి వీధిలోనూ కూడా అమ్మవారి పూజలు జరుగుతాయమ్మా. ప్రతి చోట కూడా ఈ దసరా పండుగకి ప్రజలందరూ కూడా ఆ అమ్మవారి పూజలను చేసి ఆ శక్తిని తమకిమ్మని మరీ మరీ కోరుకుంటారమ్మా. అంతేకాదు, శమీ శమయతే పాపం శమి శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించి అపరాజితాదేవిగా అమ్మవారిని ఆరాధిస్తారు. విజయాన్ని అందించేటటువంటి శక్తి అమ్మవారే అన్నమాట. అజ్ఞాత వాసాలన్నీ ముగిసిన తరువాత అర్జునుడు ఆ జమ్మి చెట్టు మీద దాచినటువంటి తమ ఆయుధాలను తిరిగి స్వీకరించి అమ్మవారి అనుగ్రహంతో విజయుడయ్యాడు కదా. అశేషమైనటువంటి జనవాహిని, తను సేనా సైన్యాన్ని, అటువంటి ఒక ప్రవాహంలా ఉన్నటువంటి అంతమంది మహావీరుల్ని తాను ఒక్కడే జయించి సమ్మోహనాస్త్రంతో జయించి విజయాన్ని పొందుతాడు. జగన్మాత ప్రసాదించినటువంటి ప్రకృతిలో ఎంత శక్తి ఉందో మనకి జమ్మి చెట్టుకి పూజ చేయటం తెలియజేస్తుందమ్మా. ఎంతో చక్కగా, ఎంతో గొప్పగా వివరిస్తుంది తల్లి. ఇంతటి అనుగ్రహం ప్రకృతిలో దాగి ఉందని మనకి తెలుస్తుంది. శరత్ సుందరి, సాక్షాత్తు ఆ జగన్మాతే నీ రూపంలో అవతరించి జనులను లాలిస్తోందమ్మా. నీవు పరమ పవిత్ర చరిత్రవు తల్లి. అవునమ్మా, మీ అందరి అనుగ్రహం వల్ల, ఇతర ఋతువుల సహకారం వల్ల శరదృతువుకి ఒక విశేషమైన ఖ్యాతి కలిగింది. నా ఆశ్వేజ మాసపు ప్రభయే కాకుండా కార్తీక మాసం పూర్ణిమ, ఈ మాసంలోని పూర్ణిమా తిథి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలవటం చేత తరువాత మాసమైన కార్తీక మాసం వెంటనే ఆ ఆశ్వేజానికి అనుగుణంగా, అనుబంధంగా ఆనుకుని మళ్ళీ తరువాత మాసంగా అవతరించి మన్ని ఎంతో ఆహ్లాదపరుస్తుందమ్మా. నా ఋతువులోనే ఈ కార్తీక మాసం కూడా రావటం నాకెంతో సంతోషం. ఎందుకంటే శివకేశవులకెంతో ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ఉపవాసాలు, లక్షపత్రి పూజలు, మరి దీపాలు వెలిగించటాలు, దైవారాధనలు, ఉపవాసాలు, మరి ఇవన్నీ కూడా చూస్తే ఇదంతా ఒక ఆధ్యాత్మికమైన మాసంగా కార్తీక మాసం ప్రభవిస్తుంది. అంతేకాదమ్మా, కార్తీకంలో వనభోజనాదులు చాలా సందడిగా మనుషుల మధ్య బంధాలని, బంధుత్వాలని, స్నేహ అనురాగాలని కూడా వెలయించేవిగా ఉంటాయి. వర్షాకాలంలోని నీరు భూమి లోపల పొరలలో చేరి బలమైన అయస్కాంత మండలంగా ఏర్పడుతుంది. కొండలపై నుండి అరణ్యాలలోకి వనమూలికలతో కలిసి ప్రవహించే నదీ జలాలలోని స్నానాలు వ్యాధులను పోగొట్టి ఆరోగ్యాన్నిస్తాయి. అందుకే కార్తీక మాసంలో ప్రభాత కాలంలోను, సాయం సంధ్యా సమయంలోను నదీ స్నానాలను అనేక మంది చేయటానికి ఉవ్విళ్ళూరుతారమ్మా. అంతేకాదు, కార్తీక మాసంలో స్నానాలు చేసి దీప ప్రజ్వలనం చేసి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీపం నమోస్తుతే అని ప్రతి ఇంటా కూడా సంధ్యాదీపాలను వెలిగించి కళకళలాడే కాంతులతో దైవారాధనలు చేస్తారమ్మా. అంతేకాదు ఈ ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున మరో ముఖ్య కార్తీక మాసం ముందర దీపావళి దీపాలు కార్తీక మాసం అంతా ఈ దీపారాధనలైతే కార్తీక మాసం తరువాత ఆశ్వయుజ బహుళ నరక చతుర్దశి కూడా నా శరదృతువులోనే వచ్చేటటువంటి మహిమాన్వితమైనటువంటి పండుగగా మనం భావించవచ్చు. ఇందులో పురాణ ప్రాధాన్యత మనకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. దీపావళికి పిల్లలంతా ఎంతో సంతోషంగా దీపాలు టపాకాయలు వెలిగించుకోవటమే అనుకుంటారు, కానీ దీనిలోని విశేషం చారిత్రకమైనటువంటి కథ మనందరం తప్పక తెలుసుకోవాలి. కృష్ణ పరమాత్మ సత్యభామతో కలిసి దుష్ట నరకుని సంహరించినటువంటి రోజే నరక చతుర్దశి. ఆ వార్త తెలిసిన సర్వ లోకాలు కూడా సంతోషంతో చేసుకున్న పండగే దీపావళి. ఇక్కడ సత్యభామ భూదేవి అవతారంగా చెప్తారు. భూదేవి కుమారుడైన నరకుడు లోకకంటకుడైన కారణంగా సత్యభామ కుమారుడైనా సరే లోకకంటకుని సంహరించాలనేటటువంటి ఒక మాటని తీసుకొని శ్రీకృష్ణునికి తోడుగా వెళ్ళి ఆ దుష్ట నరక సంహారంలో పాల్గొన్నట్లుగా మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశంగా అనిపిస్తుంది. జగన్మాత ముందర దుష్ట శిక్ష రక్షణ ఆమె కర్తవ్యంగా మనం తెలుసుకుంటాం. ఆశ్వీజ కార్తీకాలు రెండు జగన్మాత ఆరాధనకు శివకేశవులపై భక్తి ప్రపత్తులకు ప్రతీకగా, దామోదరునికి పరమశివునికి ఆది పరాశక్తికి ముగ్గురికి కూడా ఆరాధనలు జరిగే కాలంగా శరదృతువు అయిన నేను ఆలంబన అయినందుకు నాకెంతో సంతోషం కలుగుతుంది తల్లి. శరదృతువునైన నేను ఈ ముగ్గురి యొక్క పూజా విధులకు కూడా ఆలంబనమైనానమ్మా, ఆలంబనమైనాను. ధన్యవాదాలమ్మా. రెల్లు పూల సిరులతో లోకాలను చల్లగా అలంకరించే సఖి యమునా నదీ తీరంలో కృష్ణ పరమాత్మ రాధతో కలిసి చేసిన విహారాలకు, గోపికలతో సాగించిన రాసక్రీడలకు నీవు సాక్షీభూతమైనావు. నీ ఎంత గొప్పది తల్లి, ఎంత గొప్పది. ఆ సన్నివేశం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటే హృదయం ఎప్పటికీ కూడా ఆనంద తరంగితం అయిపోతుంది. అదిగో ఆ గోపికలు శ్రీకృష్ణుని అన్వేషిస్తూ పాడుకున్నటువంటి పాటలకు నీవు సాక్షిభూతురాలవు కదా. అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు, శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు, మమ్ము అంగజు పువ్వు తూపులకు నగ్గము చేసి లవంగలుంగ నారంగములార మీ కడకు రాడు కదా, కృపనున్న చూపరే అని ఆ గోపికలు ఆ తీగలు చెట్లు పుట్టలు వెతికే దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. వాటిని నీవు ఎంత మధురంగా ఆస్వాదించావో తలుచుకుంటే ముచ్చటలు తలిచితేనే నేను పులకించిపోతాను. ఆ శారద రాత్రులు ఎంత అద్భుతమైనవో మనకి తెలియవస్తుంది. శారదరాత్రులు జ్వలల సత్తర తరక హార పంతులు చారుతరంబులయ్యే, వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభము తాల్చి, సుధాంసు వికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచి పూరములన్ పరిపూరితంబులై. ఇటువంటి వెన్నెల రాత్రులలో అలనాడు గోపికలు తమ అలౌకికమైన మానవాతీతమైన అనురాగ ఆరాధనలతో వేణుగానానికి పులకించిపోతూ, ఇప్పుడు ఇంతకు ముందు నీవు చెప్పినట్లుగా వనాలలో వెతుకుతూ నల్లనివాడు పద్మనయనంబులవాడు, కృపారసంబుపై చల్లెడివాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు, చల్వల మానధనంబు తెచెనో మలియలార, మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే.
అని వెతికి 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 కృష్ణుని దర్శించి తన్మయులైపోయి, మనసాయరా మాధవ నిన్ను చూడ ముదమార నిన్ను వీడ అంటూ ఎన్ని గీతాలను అద్భుతంగా నృత్యం చేస్తూ ఆలపిస్తూ ఉంటారు. ఇక రాధాకృష్ణుల రాసలీల మధురాతి మధురం కదమ్మా. పరాశక్తి తత్వమే రాధ. రాధాకృష్ణులంటేనే రసమయ స్వరూపులు. గోలోకరమణి రాధాదేవి ఈ తాత్విక సౌందర్యానికి నా శరదృతువులోని వెన్నెలలే వేదికలవటం నా అదృష్టమమ్మా, నా అదృష్టం. ఈ రోజు ఇవన్నీ తలుచుకునే అవకాశం ఇచ్చిన శ్యామల, నీకెంతో ధన్యవాదాలమ్మా. నీవు ధన్యచరితవు తల్లి, కృతజ్ఞురాలవు కృతజ్ఞురాలవు. శివకేశవాభేద తత్వాన్ని శరదృతువు అద్భుతంగా ప్రస్తావిస్తూ ముందుకు సాగుతూ ఉంటే, ప్రకృతి గమనంలో నేనున్నానంటూ తనదైన ముద్రతో ముందుకు వస్తున్నది మా హేమంతం. హేమంతరమణి ప్రకృతిలో అరుదైన ఫలపుష్పాదులను వికసింపచేసి ఫలింపచేసి జీవులకు ఆరోగ్యాన్ని సంపదను అందించే అందమైన ఋతువు నీవు. హేమంతరమణి, ఏమంటావు? తప్పకుండా తల్లి. మంత్రిని దేవత, నాపై వెన్నెలలా కురిసే ఆది పరాశక్తి వాత్సల్యామృతము అనిర్వచనీయము. నా వైభవాన్ని నీవు కోరినట్లుగా తప్పక వినిపించగలిగినటువంటి దాన్నమ్మా. పరిపూర్ణంగా హిమంతో నిండిన నేను హేమంత ఋతువుగా ప్రకృతిలో ప్రవేశిస్తున్నాను. మార్గశీర్ష పుష్య మాసాలలో నా సంచారం సాగుతుంది. పూర్ణిమ తిథి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉంటాడు. అందువలన ఈ మాసాన్ని, నేనున్న మాసాన్ని మార్గశీర్ష మాసము అని పండితులు వక్కాణించారు. ఈ మార్గశిర మాసాన్ని సహము అని, తరువాతదైన పుష్యమాసాన్ని సహస్యము అని సంప్రదాయంలో చెబుతూ ఉన్నారు. మార్గశిర మాసంలో ఆదిత్యుడు 7,000 కిరణాలతోటి ప్రకాశిస్తూ ఉంటాడు. పుష్యమాసంలో విష్ణువు ఆదిత్యుడని పేర 6,000 కిరణాలతోటి ప్రకాశిస్తూ ఉంటాడమ్మా. అంతేకాకుండా శీర్షోస్మి అని ఆ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు నేనే మార్గశిర మాసాన్ని అని చెప్పాడు. అలా భగవంతుడు నాయందే అంతర్యామిగా ఉండి నా వైభవాన్ని ద్విగుణీకృతం చేశాడమ్మా. మరుద్దేవతలు నాకు అధిపతులు. వారి శీతల పవనాల చేత జనులు ఒకసారి మోదాన్ని, ఒకసారి ఖేదాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు. చలి ఎక్కువైతే బాధపడతారు, సామాన్యంగా ఉంటే ఆనందాన్ని అనుభవిస్తారు. నేను ప్రవేశించేటప్పటికి వర్షాలు వెనుకపడిపోతాయి. పర్వత సానువులన్నీ కూడా శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ పర్వతాల పైనుంచి వచ్చేటటువంటి ఓషధులన్నీ కూడా ఆ గాలులన్నిటినీ కూడా అనుభవిస్తారు. ఓషధులకు ప్రభువు సోముడు. ఆ సోముని అనుగ్రహం చేతనే జనులు సంతానవతులవుతారు కదమ్మా. గ్రీష్మం నుండి ప్రారంభమైన సేద్యం నా రాకతో పరిపూర్ణంగా ముగుస్తుంది. చల్లని వాతావరణంలో కర్షకులు తమ శ్రమను మరిచిపోయి పండించిన పంటనంతా తమ ఇళ్లల్లో గాదెలలో నింపుకొని ఆనందాన్ని అనుభవిస్తారు. తమ కుటుంబాలతోటి ఆనంద పరవశులవుతారు తల్లి. హేమంతకాంత, అందుకనే నీవు హేమంతం సుసంపన్నమైన కాలమని ప్రశంసలను అందావుగా చెలి. అవును సోదరి, సోదరి అన్నది నిజమే. కమ్మని పరిమాణాలను వెదజల్లే పుష్పాలు, వాటిపై అందంగా ఎగిరే మధుపాలు, ప్రకృతి అంతా తెల్ల చీర కట్టినట్లు మంచు తెరలు నా ప్రత్యేకతలు. పగటి వేళలు చూసుకుపోతాయి. పగటి సమయాలన్నీ కూడా నిశా సమయాలు అధికమవుతాయి. అందుకని సూర్య భగవానుడు తూర్పు కొండపై ఉదయించి
అమిత వేగంతో ప్రయాణం చేసి అస్తగిరిని చేరుకుంటాడు. ఇంకా అంతేకాదు, ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ సూర్య భగవానుడు ఈ సమయంలోనే వృశ్చిక రాశి నుండి ధనురాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆనాటి నుంచి కూడా ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. నెల పట్టటము అని చెప్పని వాకిటి ముందు గోమయంతో తల్లి కూడా గుమ్మాలను అలంకరించుకుంటారమ్మా శ్యామలా మంత్రిని. ఈ మాసం ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా సంతరించుకున్న మాసం అమ్మా. మహాలక్ష్మి గోదాదేవిగా ఈ భూమిపై అవతరించిన తల్లి శ్రీరంగనాథుని వరునిగా భావించినటువంటిది ఆయనను వివాహం చేసుకోవటం కోసమని రోజుకు 1 పాసురం చొప్పున నెల రోజుల పాటు 30 పాసురాలతోటి ఆయనను అర్చించేటటువంటి ప్రారంభిస్తుంది. ఆ వ్రతమే శ్రీవ్రతము అని అంటారు. తాను ఒక్కతే కాదు, తన తోటి వారందరినీ కూడా ఈ శ్రీవ్రతంలో పాలు పంచుకునేటట్లుగా చేస్తుంది. అంటే వ్రతాలు అవి చేసుకునేటప్పుడు 10 మంది చేసుకోవటము శ్రేయస్కరము, స్వకరము విశదమవుతున్నది తల్లి. ఈ 30 పాసురాలను రచించి శ్రీరంగనాథుని అర్చించినటువంటి ఆ గోదాదేవి చివరకు ఆ శ్రీరంగనాథుని పతిగా స్వీకరించిందమ్మా. ఆయనకు పత్ని అయింది. హేమంతకాంత, నీవు ప్రకృతికి అందించిన పుష్యమాసం ఒక పెద్ద పండుగని వెంట తీసుకొస్తుంది కదా, దాని విశేషాలను వివరించమ్మా. ఈ శుక్లపక్ష ఏకాదశి గీతా జయంతి కూడా జరుపుకుంటారమ్మా. నారాయణుడు లోకంలో మానుష రూపంలో అవతరించి అర్జునుడికి గీతోపదేశాన్ని చేస్తాడు. ఆ గీతోపదేశమే ధర్మ ప్రబోధమైనటువంటిది. ఆ గీతోపదేశం ఎలాంటిది అంటే సకల మానవాళికి కూడా జీవన మార్గాన్ని నిర్దేశించి ఎలా మానవుడు తనను తాను సుసంపన్నం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని గీత ద్వారా మనకు ప్రబోధించాడు ఆ స్వామి. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ ధనుర్మాసంలో మహాలక్ష్మిని గోదాదేవి రూపంలో, శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఆ శ్రీమన్ నారాయణని అర్చించుకునేటటువంటి చల్లని ఋతువుగా ఆ జగన్మాత నన్ను ఆశీర్వదించింది తల్లి. అవునమ్మా. అంతేకాదు శరత్సుందరి, ఈ తరువాత వచ్చే మార్గశిర మాసం తర్వాత పుష్యమాసం కూడా వివాహాది శుభకార్యాలకు పనికిరాదు, శూన్యమాసంగా పరిగణిస్తారు, శూన్యమాసం అని భావిస్తారు. కానీ ప్రకృతి ప్రసాదించిన సౌందర్యము, సౌభాగ్యము అంతా కూడా నేనున్న ఈ ఋతువులోనే కనువిందు చేస్తూ ఉంటుంది. అందుకే నన్ను కవులందరూ కూడా పౌష్యలక్ష్మిగా భావించారమ్మా. ఈ మాసంలో మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దానినే మకర సంక్రమణము అని చెప్పని ఉత్తరాయణ పుణ్యకాలము అని కూడా మనం అందరం కూడా భావిస్తాము. పుణ్యకాలం ప్రారంభమవుతుంది శరత్సుందరి. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యప్రదమైనటువంటి కాలం. జనులు అన్ని ఋతువులలో కూడా ఏంటంటే పండుగలన్నీ కూడా చాంద్రమానం ప్రకారం జరుపుకుంటారు. కానీ మకర సంక్రమణాన్ని మాత్రము సౌరమానం ప్రకారము జరుపుకోవటం అనేది చాలా విశేషమైనటువంటి విషయము. ఈ వైభవానికి మరుపురాని తీపి గుర్తులుగా జనం హృదయాలలో ముద్ర వేసి ఉంటుంది. ఈ హేమంత నవ్య సంక్రాంతి అని చెప్పని భావుకులైనటువంటి కవులందరూ కూడా నన్ను వర్ణించి నా గురించి పాటలను పాడుకున్నారమ్మా. పౌష్యలక్ష్మి సిగలో చేమంతివి, ప్రకృతి కాంత జడలో పూబంతివి, సంపదలు లాస్యం చేసే సంబరాల బంగారు బంతివి, స్వర్ణవర్ణ సుప్రభాస్రవంతి, శ్రమిక కృషిక జన వైజయంతి, నవ్య సంక్రాంతి అని కవులు నన్ను స్తుతించారు. నాకు స్వాగతాన్ని పలికారమ్మా. అంతేకాదు ఇంకా నా వైభవాన్ని చెప్పాలంటే బంగారు వర్ణాలతో అనిగినటువంటి గుమ్మడి పూలు ఈ కాలంలోనే పూస్తాయి. అవి ఎలా ఉన్నాయి అన్నారంటే కవులందరూ కూడా బంగారు అర్ఘ్యపాల్
ఇచ్చినటువంటి బంగారు అర్ఘ్య పాత్రముల వలె ఉన్నాయి అని చెప్పని చెబుతున్నారు. కన్నుల పండువగా పూచినవి గుమ్మడి పూలు ఆదిత్యుని బంగారు అర్ఘ్య పాత్రములట్లు పైడి పంటలతోడ ప్రభవించ భూమాత పాడి పంటలతోడ మాత ఆడపిల్లలు పతులతోడ ఇంటికి రాగా తిలకించి పులకించి తెలుగు తల్లుల రీతి బంతి పువ్వులతోడ పసుపు కుంకుమలతోడ ద్వార బంధాలు బంగారు కాంతులను చిందే. కవులే కాదమ్మా, జనులు కూడా పరవశించిపోయారు. వాకిళ్లలో రంగవల్లులలో పెట్టిన గొబ్బిళ్లలో ఎక్కడి నుంచైనా సరే ఆ సమయాల్లో తెచ్చి గుమ్మడి పువ్వులు పెట్టడం అనేటటువంటిది ఒక సాంప్రదాయము, ఆచారంగా భావిస్తారు. ఎందుకంటే ఆ సూర్య పాత్రలో అర్ఘ్యం ఇచ్చాము అని చెప్పని అనుకుంటారు. అలాంటి వైభవోపేతమైనటువంటి ఋతువును నేను ఇంతటి సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించిన ఆ జగజ్జననికి, ప్రకృతి మాతకు కూడా నమస్సులను తెలుపుకుంటున్నాను. అంతేకాదమ్మా, అన్ని ఋతువులను కూడా ఒక చోట ఉన్నప్పుడు మాత్రమే ప్రకృతి అంతా కూడా సమతుల్యతతో ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో శ్యామలా మంత్రిని ఈ రోజు మనల్ని అందరినీ కూడా ఇక్కడ సమావేశపరచడం జరిగింది. నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి పర్వదినం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైతే గోదాదేవి వృత్తాంతం జీవేశ్వరైక్య భావనకు ఎత్తిన పతాకగా భారతీయ సంస్కృతిలో నిలుస్తుంది. అంతటి పవిత్రమైన కాలానివైన నీవు ఆచంద్ర తారార్కం వెలసిల్లుదువుగాక. నీకు కృతజ్ఞతలు హేమంతరమణి. కృతజ్ఞతలమ్మా. ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. సభాసదారా, ఎంత మనోజ్ఞంగా సాగినప్పటికీ ప్రకృతి ఒకనాటికి పండి రాలిపోక తప్పదు. పండి రాలిన ప్రదేశంలో తిరిగి నూతనమైనటువంటి ప్రకృతి ఆవిర్భవిస్తుంది. ప్రకృతి నుండి ఉదయించిన జీవుల యొక్క జీవన విధానం కూడా ఇటువంటిదే. మానవులు అందుకే ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలని తనదైన ఉనికిని చాటి చెప్తుంది మన శిశిర ఋతువు. ప్రకృతి అంతా ఎండి మోడువారిపోయి కళావిహీనమైపోతుంది. అలాంటి ఋతువు మన శిశిరం. శిశిరమా, ఏమ్మా, ఎందుకు ప్రకృతిని ఇలా నిర్జీవంగా చేస్తున్నావు? నీ ఆంతర్యం ఏమిటి? వివరించు తల్లి. తప్పకుండా శ్యామలా మంత్రిని. ముందుగా ఆ కాలస్వరూపనకు నమస్కరిస్తున్నాను. భగవన్మయమైన ఈ సమస్త జగత్తులో కాల ప్రభావమే అధికమైనది. పుష్కలమైన పాడి పంటలతో ప్రాణులన్నీ సంతోషంగా ఉంటాయి. నాలో ఉన్న గుణాల పట్ల ఆకర్షింపబడి నాకు స్వాగతం పలుకుతాయి. కాలచక్రంలో నా విశిష్టత మాఘంతో ప్రారంభమవుతుంది. అఘం అంటే పాపం. మా అఘం యస్య తత్ మాఘం. పాపాన్ని పోగొట్టి అందరినీ పుణ్యాత్ములుగా చేసే శక్తి నాకు ఉంది. పాపం లేని శుద్ధ ప్రకృతి సంబంధం గల పవిత్రమైన కాలం నాది. మేహ వాత ఉష్ణాది ఈతి బాధలు లేకుండా సమశీతోష్ణ స్థితిని ప్రాణులన్నింటికి పంచి ఇస్తున్నాను. సమస్త జీవరాశులను సంరక్షిస్తున్నాను. నా ప్రభావానికి భయపడి చంద్రశేఖరుడు ఫాలభాగంలో అగ్నిని ధరించాడు. వాయుసఖుడైన అగ్నిని ఇంద్రుడు తన ప్రక్కన నిలుపుకున్నాడు. సముద్రుడు తన గర్భంలో బడబాగ్నిని నియమించుకున్నాడు. ఉదయం పూట, సాయంకాలం సమయాలలో పురోహితులు యజ్ఞకర్తలుగా అగ్నిని ప్రజ్వలింపచేస్తున్నారు. ప్రజలంతా పదార్థాలను పచనం చేసే నెపంతో పెద్ద పెద్ద కుంపట్లను సేవిస్తారు. సమస్త ప్రాణులు నా ప్రభావానికి గురికాక తప్పదు. ఖేచర, భూచర, జలచర, ఉభయచర సంచార ప్రాణులన్నీ నా ప్రభావానికి లోను కావలసినదే. శ్యామలా మంత్రిని, కవుల కావ్యాలలో శృంగార రసానికే అగ్రతాంబూలం ఇచ్చారు. శృంగార వీర రసాలు అంగి, తక్కినవి అంగాలు.
అన్యోన్య దాంపత్యానికి వసంతం అనుకూలమైన కాలం. నేను ఆధారం. సరస్వతి అంతర్వాహిని వలె నా వర్ణన కావ్యాలలో నిగూఢంగా ధ్వన్యంతరంగా దాగి ఉంది. కవికుల గురువైన కాళిదాసు తన పాండితీ ప్రకర్షను రంగరించి నా శక్తిని విశ్వ సృష్టిగా భావించి ఋతు సంహార కావ్యంగా లోకానికి అందించాడు. శ్రీనాథ కవి సార్వభౌముడు తన శివరాత్రి మహత్యంలో పరివోయం తుహినంబు పండెవరి ఎప్పల్పు శైలంబులన్ అంటూ నన్ను వర్ణించాడు. వెన్నకోట పెద్దన తన కావ్యాలంకార చూడామణిలో నన్ను ప్రస్తుతించాడు. కవిరాజ మనోరంజనం, కౌసల్యాపరిణయం, రామరాయ విలాసం, రామచంద్రోపాఖ్యానం నన్ను ప్రశంసించాయి. మన ముద్దుబిడ్డ పైడిపాటి సుబ్బరామ శాస్త్రి తన ఋతు ప్రబంధ కావ్యంలో నా కాలంలో వచ్చే ఆధ్యాత్మిక పండుగలను వైశిష్ట్యాన్ని తెలుపుతూ వ్రాసిన పద్యం నన్ను మంత్రముగ్ధురాలను చేసింది. మాసమ్ము మాసమ్ము మాఘమ్మునను స్నానమనరించు పుణ్యంపు మురువు జూప సప్తాస్పు పూజకై సప్తమి నాడు అర్కపత్రమ్ము విధి స్నాన ఫలము తెలుప ఏకాదశిని వసులోకమ్మునకు భీష్ముడరిగిన వెలుగుల చరిత జూప అత్యర్థ భక్తి మహాదేవుని ఆ మహాశివరాత్రి గొలుచు వైభవము జూప మగిడి చనినట్టి ప్రబల హేమంత ఋతువు ధర్మమురనంత తోరము తాల్చి వచ్చే శిశిరమ్ము ఋతువుల వరుసలోన కాల పురుషుని కడపటి కడుపు పంట. నా కాలంలో మాఘ స్నానం చేస్తారు, మాఘం పురాణం తింటారు. రథసప్తమి పర్వదినం నాడు జిల్లేడు ఆకులతో రేగు పళ్లతో శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తారు. సప్త సప్త మహాసప్త సప్త ద్వీపావ సుందర సప్త జన్మ కృతం పాపం మకరే సంతి సప్తమి అనే శ్లోకం చదివి స్నానం చేస్తారు. ఎందుకంటే సూర్యకాంతి అధికంగా ఉన్న జిల్లేడు 52 వ్యాధులకు ఔషధం అని ఆయుర్వేదం చెబుతోంది. ఏకచక్రధరుడై సప్తాశ్వరూఢుడై మహావేగంగా నడపగల అనూరుని రథసారథ్యంలో ప్రత్యక్ష భగవానుడు అంతరిక్ష సంచారం చేస్తూ అభయప్రదాతగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ప్రఖ్యాతి వహించాడు. ఘృణి సూర్య ఆదిత్యోం అర్చయంతి తపస్సత్యం మధుక్షరంతి తద్బ్రహ్మ తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఆదిత్య రూపమేవ బ్రహ్మ భవతి, ఆదిత్యం ఓమితి భవతి, అత బ్రహ్మ ఏవ ఓంకార రూపం ఇది శృత్యంతరం. శ్యామలామంత్రిని వైజ్ఞానిక వెలుగులు కళ్ళు మిరిమిట్లు కొల్పుతూ ఉంటే శాస్త్రవేత్తల భావన ప్రకారం సూర్యచంద్రులు గగనంలో ఉన్న గోళాలు మాత్రమే కాదు, ఈ జడ చైతన్య వస్తు సముదాయాన్ని సృజించి సదా సంరక్షిస్తున్నారు. అందులో నాకు కూడా భాగస్వామ్యం ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ప్రాణులు కాంతిని ఆహారంగా తీసుకుంటాయి. ఈ ఆహారం శరీరంలోకి ప్రవేశించాక జీవంగా ప్రాణంగా మారుతుంది. సూక్ష్మీకృతమైన కాంతి మనస్సుగా మారుతుంది. సూర్యకాంతి శారీరక మానసిక భావనలకు ప్రేరకమై నిత్యం ఆరోగ్య రక్షణ చేస్తుంది. ఆవు పాలతో సూర్యునికి ఎదురుగా ప్రసాదాన్ని తయారు చేసి చిక్కుడాకులలో పెట్టి నివేదన చేస్తున్నారు. రక్త చందనంతో రవిని అర్చిస్తున్నారు. కురుకుల పితామహుడు పరశురాముని అభిమాన శిష్యుడు అయిన భీష్మాచార్యుడు అంపశయ్యను అలంకరించి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి ఉండి మాఘశుద్ధ ఏకాదశి నాడు పంచత్వం పొంది ముక్తుడయ్యాడు. అదే భీష్మ ఏకాదశి పర్వదినం. మహాశివరాత్రి పర్వదినం నాడు మారేడు దళాలతో జిల్లేడు పువ్వులతో మహాదేవుని అర్చించి ప్రజలంతా అభీష్ట సిద్ధిని పొందుతున్నారు. పాల్గొన పూర్ణిమ జగన్మాత జన్మదినోత్సవం. కొంతమంది చిత్రవర్ణాల సమ్మిళితంగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. నా కాలంలో ప్రజలంతా సామరస్య భావనతో సంఘీభావంతో జీవిస్తున్నారన్నమాట. ఇదంతా ఆ ప్రకృతి మాత దయాసింధువే సుమి.
శ్యామలా మంత్రిని. అవునమ్మా, ఎన్నెన్నో సుగుణాలతో నీవు అలరారుతున్నావు. కానీ నిన్ను ఆకురాలు కాలమని, నీవు సౌందర్య విహీనవని, నీ వలన మనసుకు ఖేదం కలుగుతుందని జనులు భావిస్తారే, ఎందువలన? శ్యామలా మంత్రిని, నీవన్నది నిజమే. కానీ నేను ఆకురాల్చి జ్యేష్ఠ సోదరి వసంతానికి స్వాగతం పలుకుతున్నాను. ఆకురాలు కాలమని, వరలక్ష్మి స్వభావహీనంగా ఉందని, కళతప్పి వెలవెలబోతోందని అందరి అపోహ. కానీ అది సబబు కాదు. పండిన ఆకు రాలిపోవడం, మరలా చెట్లు చిగురించడం సహజమైన పరిణామమే కదా. నవనవోన్మేషమైన వసంతానికి స్వాగతం పలుకుతున్న నన్ను చూసి జీవులంతా తమ జీవన విధానంలో కష్టం వెనుక సుఖం, రాత్రి వెంట పగలు రావడం వంటివే అని గ్రహించాలి. ఈ విషయాన్ని గుర్తిస్తే ప్రతి ప్రాణికి వ్యస్తంగా ఈదృశమైన స్థితి సాధారణమే. దీనిని బట్టి చూస్తే వ్యష్టి సమష్టి వివక్షలో సృష్టి క్రమం దర్శనమిస్తుంది. గతం నా శోచయేత్ ధీరాహ. గతం కంటే భావి కాలం గురించి ఆలోచించటం ధీర లక్షణం. శ్యామలా మంత్రిని, జిల్లేడు, రేగుపండు, రక్తచందనం ఆరోగ్యానికి మంచివి. జిల్లేడు ఉబ్బసాన్ని తగ్గిస్తుంది, సత్సంతాన ఫలసిద్ధినిస్తుంది. ఎర్రచందనం వల్ల కుష్టు, సర్పి వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. వేడి వేడి ప్రసాదాన్ని చిక్కుడాకులలో పెట్టి రథసప్తమి నాడు నివేదన చేసినది తింటే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి, గర్భకోశ వ్యాధులు రావు. మారేడు నుండి లభించే గాలి అపస్మారక స్థితిని పోగొడుతుంది, బుద్ధి బలాన్ని పెంపొందిస్తుంది, ఆకలి పుడుతుంది. ప్రజలారా, నా కాలంలో లభించే పత్రిని వినియోగించుకోండి. వైద్యశాలలకు దూరంగా ఉండండి. ఈ కృత్రిమ వస్తు సముదాయం పట్ల మోజును విడిచిపెట్టండి. మళ్ళీ సంవత్సరం తర్వాత తిరిగి వస్తాను. ఇదంతా ఆ ప్రకృతి మాత దయాసింధువే శ్యామలా మంత్రిని. మరొకసారి నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. ఈ తాత్వికతను తెలుసుకోలేక నేటి జనులు చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్యలు పాలవుతూ తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. అలాంటి వారికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది మన శిశిర ఋతువు. జగన్మాత, నీ బిడ్డలు నిత్యము సుఖ సంతోషాలతో జీవించటానికై నీ అంశలైన ఈ ఋతువులు 6 కూడా సక్రమమైన రీతిలో వర్తిస్తూ ప్రాణికోటి మనుగడకు దోహదం చేస్తున్నాయి. ఋతురమణులారా, జనుల జీవన విధానము, వారి సౌభాగ్యమే మీ కర్తవ్యం. మీరు జనులపై కోపింపవద్దు. ఏ ఋతువు ప్రజ్వరిల్లినా, ఏ ఋతువు తన ఉనికిని అధికం చేసుకొని విజృంభించిన ప్రకృతి విలయం తప్పదు. ప్రకృతి మాతపై ఉన్న పూజ్యతా భావంతో మీరు జనులను కన్నబిడ్డల వలె రక్షించవలసిన ఆవశ్యకత ఉన్నది సుమా. ఆ సత్యాన్ని మీరు నిరంతరం గుర్తించండి. సభాసదులారా, ప్రకృతిలో పరమాత్మను దర్శించటమే భారతీయ సంస్కృతిలోని వైశిష్ట్యం. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ వనరులను వ్యర్థం చేసుకోవటం, నాశనం చేసుకోవటం అన్నది మీకు మీరే మీ జీవితాలను ఛిద్రం చేసుకోవటం వంటిది. ప్రకృతి వనరులను పరిరక్షించి భావి జనులకు అందించటమే మీ కర్తవ్యంగా మీరు భావించండి. మన కోసమే మన ప్రకృతి అనే సత్యాన్ని నిరంతరం గుర్తించి మసలుకోండి. ప్రకృతియే మానవునకు తొలి గురువు కనుక ఆ ప్రకృతి మాత ఒడిలో ప్రకృతి ప్రసాదించిన ఈ వనరులను అవసరమైనంత మేరకు మీరు ఆస్వాదిస్తూ భావి తరాలకు కూడా సుఖవంతమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించడం మీ కర్తవ్యంగా మీరు భావించండి. స్వార్థ చింతనతో ప్రకృతికి విధ్వంసాన్ని, వినాశనాన్ని కలిగించినప్పుడు ప్రకృతి కన్నెర్ర చేయక తప్పదు. ప్రకృతి కన్నెర్ర చేసి విజృంభించిన నాడు మీరు ఆ ప్రకృతి ముందు తలవంచక తప్పదు. కనుక కామక్రోధాది దుర్గుణాలకు
స్వార్థ చింతనకు, మీ స్వార్థ ప్రయోజనాలకు స్థానం ఇవ్వక సామాజికమైన స్నేహపూర్వకమైన జీవితాలను ఆహ్వానించండి. ఇదే ప్రకృతి మీకు నేర్పేటటువంటి ఒక గొప్ప పాఠం. ఇదే ఈ ఋతురమణులందరూ మీకు అందించేటటువంటి సందేశం. ఆ ప్రకృతి యొక్క తత్వాన్ని తెలుసుకొని విజయాలను సాధించండి. ప్రకృతి రక్షతి రక్షితః అన్న సూక్తిని నిరంతరం విశ్వసించండి. ఎన్నో జీవన సత్యములెరుక పరచి అతులితమైన వైభవమర చేసి, అతులితమైన వైభవమర చేసి దివ్యమైన ఆనంద సందేశములను, దివ్యమైన ఆనంద సందేశములను ఈ ప్రకృతి విలాస సభ మీకిచ్చుగాత, ఈ ప్రకృతి విలాస సభ మీకు ఇచ్చుగాత. అమ్మా ప్రకృతి మాత లలితా పరాభట్టారిక, నీ అనుగ్రహాన్ని ఎల్లవేళలా ఈ ఋతురమణులపై నిలిపి ఉంచు తల్లి. నీ అనుగ్రహంతో, నీ దయతో వీరంతా తమ కర్తవ్యాన్ని సక్రమంగా సకాలంలో నిర్వర్తించే వరాన్ని వారికి ప్రసాదించు తల్లి. అమ్మా లలితా పరాభట్టారిక, నీకు నమస్సులు తల్లి, నీకు నమస్సులు. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమో నమః. ప్రకృతి విలాసంలో పాత్రలు ధరించిన పాత్రధారిణులందరినీ ఈ రూపక ప్రయోక్త గారైన డాక్టర్ వెలువోలు రాజ్యలక్ష్మి గారు పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం అండి. కాలం దైవ స్వరూపం. కాలంలో ఋతువుల యొక్క గమనం చాలా ప్రధానమైనది. ఆ ఋతువులను పరిరక్షించుకోవటం, ప్రకృతిని పరిరక్షించుకోవటం మనందరి కర్తవ్యం అన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని ప్రచారం చేయటానికై మేము ఉద్దేశించినటువంటి రూపకం ఈ ప్రకృతి విలాసం. ప్రకృతిలో ఉన్న ఋతువులన్నీ సక్రమంగా వర్తించిన నాడే ప్రకృతి విలాసంగా మనకు దర్శనమిస్తుంది. లేని నాడు ప్రకృతి విలాపమై విలయ తాండవం అవుతుంది. ఆ విషయాన్ని జనుల మధ్యకు తీసుకుని వెళ్ళడానికి సాహిత్యం ఆధారంగా అనేక విషయాలను ప్రస్తావిస్తూ సందేశాత్మకంగా ఈ రూపకాన్ని రూపొందించుకొని మేము ప్రదర్శిస్తున్నాం. మాకు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని కలిగించిన ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి ముందుగా మా అందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉగాది సందర్భంగా సముచితమైన కాలంలో మాకు ఈ అవకాశాన్ని కల్పించారు అని భావిస్తూ ఇందులో పాల్గొన్నటువంటి విదుషీమణులను పరిచయం చేస్తాను. ముందుగా వసంత ఋతువు శ్రీమతి నిడుమోలు కనకదుర్గారాణి గారు నూజివీడిలో ఉంటారు. ఆవిడ హై స్కూల్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. మంచి సంస్కృతి అభిమాని. ఇలాంటి రూపకాలలో పాల్గొనటం ఆమెకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి అంశం. ఆమెకు ధన్యవాదాలు. తర్వాత గ్రీష్మ ఋతువుగా పాల్గొన్నటువంటి విదుషీమణి డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల సుధా మైథిలి గారు. వీరు గుంటూరులోని హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. మంచి సాహితీవేత్త. వారికి ధన్యవాదాలు. తర్వాత వర్ష ఋతువుగా పాల్గొన్నవారు డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారు. కృష్ణా జిల్లాలోని అనేక ఉన్నత పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసి
ఎంతో అనుభవాన్ని గడించి విరమణ చేసి ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతూ ఇలాంటి అద్భుతమైన రూపకాల్లోనూ ప్రసంగాల్లోనూ పాల్గొంటున్నారు. వారికి ధన్యవాదాలు. తర్వాత శరదృతువుగా పాల్గొన్నవారు డాక్టర్ వేమూరి సత్యవతి గారు, విజయవాడ వాస్తవ్యులు. వీరు కూడా కృష్ణా జిల్లాలోని అనేక ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి ఎంతో అనుభవాన్ని గడించి ప్రస్తుతం అనేక సభల్లో పాల్గొంటూ నిరంతరం సాహిత్య జీవనం చేస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు. తర్వాత హేమంత ఋతువుగా పాల్గొన్న వారు డాక్టర్ మైలవరపు లలిత కుమారి గారు, గుంటూరు వాస్తవ్యులు. వీరు కూడా గుంటూరులోని బండ్లమూడి హనుమాయమ్మ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేసి పదవి విరమణ చేశారు. అనంతరం శిశిర ఋతువుగా పాల్గొన్న వారు డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారు, తణుకులో నివసిస్తున్నారు. తణుకు దగ్గర కావూరు అనే ఊరిలోని ఒక పాఠశాలలో హై స్కూల్ కమ్ జూనియర్ కాలేజీలో ఆవిడ తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఎంఏ తెలుగు, సంస్కృతం, జ్యోతిషం మొదలైన అన్నిటిలో కూడా ఆమె విదుషీమణి. ఆమె తాను నివసించేటటువంటి ప్రాంతంలో అనేక సభల్లో నిరంతరం పాల్గొంటూ ప్రఖ్యాత విదుషీమణిగా పేరు పొందిన వారు. వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని చాలా సందర్భాల్లో వేదికల మీద ప్రదర్శించాము. మళ్ళీ ఇప్పుడు ఈ అంతర్జాల వేదికపై మాకు అవకాశాన్ని కల్పించి ఉగాది సందర్భంగా మాకు ప్రత్యేకంగా మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి మరొకసారి కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటున్నాం. ప్రకృతి విలాసం సాహిత్య రూపకం, ఈ అంతర్జాల రూపకం లో ముఖ్యంగా ప్రయోక్తగా మంచి ప్రయోగం చేసిన ఆచార్య వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారికి, ఇందులో పాత్రధారిణులుగా పాత్రలు ధరించిన శ్రీమతి నిడుగుమలు కనకదుర్గారాణి గారికి, అట్లాగే డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల సుధామైథిలి గారికి, డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారికి, డాక్టర్ వేమూరి సత్యవతి గారికి, డాక్టర్ మైలవరపు లలిత కుమారి గారికి, డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారికి అందరికీ ధన్యవాదాలు.